దేవుని నామానికి మహిమ కలుగునుగాక. చేరిన మీ అందరికీ ప్రభుడును రక్షకుడైన యేసుక్రీస్తు ప్రశస్తమైన నామంలో పరిశుద్ధ అభిషేక అగ్ని పరిచర్య అంతటి తరపున మా వందనాలు. అయ్యా వందనాలు. దేవుని సన్నిధి మనతో ఉండునుగాక. బయట కూర్చున్న వాళ్ళు జాగ్రత్తగా వాక్యం వినాలి. నిర్లక్ష్య ధోరణి దయతో చూపకండి. దేవుని సన్నిధిలో మనం ఉన్నామన్న సంగతి మర్చిపోకండి. దేవుని సన్నిధి నువ్వు కనపరిస్తేనే అది నీ జీవితానికి దీవెన. కనుక నిర్లక్ష్యత, అశ్రద్ధ చూపకుండా జాగ్రత్తగా దేవుని వాక్యం మీద దృష్టి పెట్టండి. యెషయా పుస్తకం 6వ అధ్యాయం 2వ వచన భాగాన్ని చదువుదాం. ఆయనకు పైగా శరాపులు నిలిచి ఉన్నారు, ఒక్కొక్కరికి 6 రెక్కలు ఉన్నాయి. ప్రతివాడు 2 రెక్కలతో తన ముఖమును, 2 తన కాళ్ళను కప్పుకొనుచు 2 ఎగురుతా ఉండెను. ఈ యెషయా పుస్తకం 6వ అధ్యాయంలో యెషయా ప్రవక్త మాట్లాడుతున్న ఆ దర్శన భాగంలో దేవదూతల గురించి చక్కని వివరణ మనం చూస్తున్నాం. సింహాసనానికి సమీపంగా ఉంటూ, సింహాసనానికి పైగా ఎగురుతూ 6 రెక్కలు కలిగి ఉన్నాయని, ఈ 6 రెక్కలు కలిగిన ఈ దూతలు 2 రెక్కలతో ముఖాన్ని కప్పుకుంటున్నాయి, 2 రెక్కలతో కాళ్ళు కప్పుకుంటున్నాయి, 2 రెక్కలతో ఎగిరి వెళ్తా ఉన్నాయి. ముఖాన్ని ఎందుకు కప్పుకున్నాయో చెప్పాను. మనం కనబడకూడదు, మరుగవ్వాలి, దేవుడు కనబడాలి. కాళ్ళు ఎందుకు కప్పుకున్నాయో చెప్పాను. మన ఇష్టం కాదు, మన నిర్ణయాలు కాదు, మన ఆలోచనలు కాదు, మన మార్గాలు కాదు, దేవుని చిత్తం జరగాలి. ఆమేన్. 2 రెక్కలతో ఎగిరి వెళ్తున్నాయి. చెప్పగానే చెబుతున్నా ఏమని తెలుసా? క్రైస్తవ జీవితం యొక్క పరమార్థం. మనం ఒక రోజున ఆయన మధ్యాకాశానికి వచ్చినప్పుడు, కడబోర శబ్దం వినబడినప్పుడు, మనము కూడా రెక్కలు దాల్చినట్టుగా మహిమ దేహాలు దాల్చి ఎగిరి వెళ్ళిపోతాము. గట్టిగా చపలు కొడుతూ స్తోత్రం చెబుతాం. హల్లెలూయా. ఈ అనుభవం చాలా విలువైంది. క్రైస్తవ జీవితంలో చాలా ప్రాముఖ్యమైన అనుభవం. భక్తిని ఎందుకు చేస్తున్నావు, భక్తి జీవితంలో ఎందుకు క్రీస్తు కొరకు బ్రతకాలని పరితపిస్తున్నావు అని ఎవరు మనల్ని అడిగినా మనం చెప్పాల్సిన సమాధానం ఒకటే: మనం ఒక రోజున ఈ లోకాన్ని విడిచి యేసుతో ఉండబోతున్నాం. ఆమేన్. భౌతిక సంబంధమైన ఆశీర్వాదాల కొరకు, భౌతిక సంబంధమైన మేలు కొరకైతే భూమి మీద మనుషులు రకరకాల పేర్లు చెప్పి దేవుణ్ణి ఆరాధిస్తున్నారు. ఏ పేరు చెప్పి నువ్వు కొలిసినా ఏదో ఒక మేలు, ఏదో ఒక కార్యం, ఏదో ఒక ఆశ్చర్యం జరుగుతూనే వస్తుంది. కానీ క్రీస్తుని ఎందుకు నమ్ముకున్నావంటే నీ ఆత్మను రక్షించి నరకానికి వెళ్ళకుండా నిన్ను నిత్యత్వంలో చేర్చాలని ఆయన కార్చిన రక్తం యొక్క పరమార్థం ఒకటే: నీవు నేను ఆయనతో ఉండాలి. ఆమేన్. అది ఆయన ఆశ. భక్తి చేస్తున్న దాని కొరకే. ఆరమైన, భారమైన, కష్టమైన, నష్టమైన క్రీస్తుని విడవకుండా ఎందుకు పట్టుకొని ఆలాడుతున్నాం అంటే ఒకటే: ఈ లోకాన్ని విడిచిన తర్వాత ఆయనతో యుగ యుగాలు ఉండబోతున్నాం. అలా ఉండాలి అంటే ఈ భూమి మీద ఉన్నప్పుడే క్రీస్తును సొంత రక్షకునిగా అంగీకరించుకొని ఆయన కొరకు బ్రతికే ఆ జీవితం చాలా విలువైంది. నీ ఇష్టం కాదు, నీ ఆలోచన కాదు, నీ అభిప్రాయం కాదు, లేక నీ ఇష్టాల కొరకు బ్రతకడం కొరకు కాదు, కానీ దేవుని కొరకు బ్రతకాలి అన్న విషయాన్ని ఈ 2 రెక్కలతో ఎగిరి వెళ్తున్న ఈ అనుభవం కలిగిన ఈ దూతలు మనకు చెప్పకని చెబుతున్నాయి. ఎగిరి వెళ్ళాలి అంటే యోబు పుస్తకం 34:20 ప్రకారంగా బలవంతులే దైవికంగా కొనిపోబడతారు. ఏ బలం కావాలి? తింటే వచ్చే బలమా, తాగితే వచ్చే బలమా, లేక వ్యాయామం చేస్తే వచ్చే బలమా? కాదు. ఆత్మ సంబంధమైన బలం కావాలి. మనం ఎస్తేరు పుస్తకం 10వ అధ్యాయం 2-3 వచనాల్లో మనం చూసాం. దేవుడే చెబుతున్నాడు మొర్దెకై బలమును గురించి అని. మొర్దెకై ఏ రకమైన బలం కలిగి ఉన్నాడో మనం ధ్యానం చేస్తా మొదటగా చూసాం. అతడు బెన్యామీను గోత్రికుడు అని. రెండోదిగా మనం చూస్తున్నాం ఎస్తేరు పుస్తకం 2వ అధ్యాయం 21-22 ప్రకారంగా ద్వారపాలకుడుగా ఉన్న ఈ వ్యక్తి ఆ దేశ రాజును కాపాడినందున, తన ప్రాణాన్ని కాపాడినందున తన పనిలో నమ్మకత్వాన్ని కనపరిచాడు. ఆ నమ్మకత్వాన్ని గురించిన
విలువైన విషయాలు మనం ధ్యానం చేస్తున్నాం. బైబిల్ చెప్తుంది సామెతలు 28:20 ప్రకారంగా నమ్మకస్తునికి మెండైన దీవెనలు. ఏ విషయాలు నమ్మకంగా ఉండాలి? బైబిల్ నొక్కి ఒక్కని చెబుతున్న మాట, అన్ని విషయాల్లో నమ్మకంగా ఉండాలి. మన ఆధ్యాత్మిక క్షేమం కొరకు నేను చెబుతున్న 5 విషయాల్లో 4వ విషయాలు మనం ధ్యానం చేస్తున్నాం. మొదటిగా మనం చూసాం దేవుని ఎదుట నమ్మకంగా ఉండాలని. 2, నీ రక్షణ కొరకు ఏ సేవకుని దేవుడు వాడుకున్నాడో ఆ సంఘ కాపరి లేక నీ ఆత్మీయ తండ్రి ఎదుట, సేవకుని ఎదుట నమ్మకంగా ఉండాలి. అలాగే రక్షింపడిన మనం సంఘంలో జతపరచబడతాం. ఏ సంఘానికి వెళ్తున్నామో ఆ సంఘంలో నమ్మకంగా మనం ఉండాలి. మనం వెళ్తున్న సంఘంలో ఏదో ఒక పరిచయం మనకు అప్పగించబడుద్ది. అది దేవుని ప్రేరణ చేతనో, దైవ సేవకుల ఆలోచన చేతనో, నీ అభిష్టం మేరకు అలా అప్పగించబడిన పరిచయంలో నమ్మకస్తులుగా మనం ఉండాలి. అలాగే మన జీవనాధారం కొరకు దేవుడు డబ్బులు ఇస్తున్నాడు, ఆ డబ్బుల విషయంలో నమ్మకంగా ఉండాలి. 4వది మనం చూస్తున్నాం కదా, పరిచయంలో నమ్మకస్తులుగా ఉండాలని మాట్లాడుతూ బైబిల్ గ్రంథంలో చాలా చక్కని అనుభవాలకు వెళ్ళిన భక్తుల జీవితాలు పొందుపరచబడ్డాయి. నమ్మకంగా దైవ సేవకులు ఎదుట లేక పరిచర్లో కొనసాగిన భక్తుల జీవితాలు మనం చూస్తున్నాం. మోషే నాయకత్వంలో అహరోను కనబడ్డాడు. అహరోను గురించిన వివరాలు మీకు ఇచ్చాను. మోషే నాయకత్వంలో యెహోషువ కనబడ్డారు. యెహోషువను గురించిన వివరాలు మీకు ఇచ్చాను. అలాగే మనం ఈరోజు చూడబోతున్న వ్యక్తి ఎలీషా. ఏలియా నాయకత్వంలో ఎలీషా అన్న వ్యక్తి నమ్మకస్తుడిగా కనబడుతున్నాడు. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఎలీషా అన్న పదానికి అర్థం దేవుడు రక్షకుడై ఉన్నాడు. దేవుడు రక్షకుడై ఉన్నాడు. ఎలీషా అన్న పదానికి అర్థం. బైబిల్లో ప్రతి పేరుకు చక్కని అర్థం ఉంది, చాలా చక్కని అర్థం ఉంది. కొన్ని దేశాల పేర్లు కూడా చక్కని అర్థాలతో కూడిన వివరాలు బైబిల్లో మనం చూస్తాం. బైబిల్లో వివరం లేకుండా పేర్లు లేవు. ఒక పేరుకి చక్కని అర్థాన్ని సూచించేటట్టుగా దేవుడు భక్తులకు పేర్లు నిర్ణయించాడు. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఈరోజు విచిత్రమైన పేర్లు మనం చూస్తున్నాం. చాలా విచిత్రంగా ఉంటాయి పేర్లు. ఆ పేరుకి అర్థం ఉండదు, వాడి బతుకు అర్థం ఉండదు. కానీ బైబిల్లో మీరు చూసే ప్రతి వ్యక్తి పేరుకి చక్కని అర్థాన్ని మనం చూస్తాం. దానికి తగ్గట్టే వాళ్ళ జీవితాలు కూడా కనబడతా ఉంటాయి. చాలా ఆశ్చర్యం. కనుక జాగ్రత్త. బైబిల్లో ప్రతి పేరుకు అర్థం మనం చూడగలుగుతాం. ఎలీషా అన్న పదానికి అర్థం, పేరుకి అర్థం దేవుడు రక్షకుడై ఉన్నాడని. ఈ ఎలీషాను గురించిన వివరాలు మనం చూడగలం. చూడండి, 1 రాజుల పుస్తకం 19వ అధ్యాయం 21వ వచన భాగాన్ని చదవండి. రాజుల మొదటి పుస్తకం 19వ అధ్యాయం 21వ వచనం. వధించి అతడు లేచి ఏలియా వెంబడి వెళ్ళి అతనికి ఉపచారము చేయుచుండెను. ఓ చక్కని పరిచారకుడిగా కనబడుతున్నాడు. ఏలియా ద్వారా సేవకు పిలబడ్డాడు. దేవుడు ఏలియా ద్వారా ఎలీషాను సిద్ధపరుస్తున్నాడు సేవకి. జాగ్రత్త పిల్లారా. ఆ వచ్చిన భాగాల్లో ఆ అధ్యాయంలో ఒక సందర్భాన్ని మనం చూస్తాం. ఏలియా అనే ఈ దైవజనుడు చాలా నిరుత్సాహంతో, నేను ఒక్కడే రోషం కలిగి ఉన్నాను అని చాలా వేదంతో ప్రార్థన చేస్తూ ఉంటే, చాలా వేదన కలిగి దేవుని సలు మొర పెడతా ఉంటే దేవుడు చెబుతారు, ఒక వ్యక్తి దగ్గరికి వెళ్ళు, ఆ వ్యక్తిని అభిషేకించాలంటాడు. షాపాతు కుమారుడైన ఎలీషాను అభిషేకించు. ఎందుకు అభిషేకించాలి? ఒక చక్కని మాట మనకు కనబడుతుంది. చూడండి, అదే అధ్యాయం 16వ వచనం. రాజుల మొదటి పుస్తకం 19వ అధ్యాయం 16వ వచనం. నీకు మారుగా ప్రవక్త ఉండుటకు షాపాతు కుమారుడైన ఎలీషాను అభిషేకము చేయుము. జాగ్రత్తనండి. ఏలియా తర్వాత ఒక చక్కని సేవ, రోషంతో కూడిన పరిచర్య చేయడానికి దేవుడు చెబుతున్నారు, ఏలియా నీకు మారుగా
తర్వాత ఇశ్రాయేలు ప్రజలకి ప్రవక్తగా ఉండడానికి ఎలీషాను అభిషేకించు. జాగ్రత్త పిల్లారా, ఎలీషా పట్ల దేవుడు ఒక ప్రణాళిక కలిగి ఉన్నట్లు మనకు అర్థమవుతుంది. ఇక్కడ దేవుని ఆలోచన, మన జీవితాల్లో దేవుడు ఒక ప్రణాళిక కలిగి ఉంటాడు. సర్టెన్ పర్పస్ మన పట్ల ఉంటుంది. ఆ ఉద్దేశాన్ని ఎరిగి మనం బ్రతకాలి. ఆ ఉద్దేశాన్ని ఎరిగి బ్రతకడం ద్వారా మన జీవితం పరమార్థంగా మారుద్ది. నేను చక్కగా చదువుకొని ఐఏఎస్ అవుదాం అనుకున్నాను. నాకు ఐఏఎస్ అంటే చాలా ఇష్టం. ఐఏఎస్ ఆఫీసర్ అవుదాం, చక్కగా ఒక జిల్లా కలెక్టర్గా మంచిగా ఉద్యోగాన్ని సంపాదించుకుందామని చాలా ఆశ కలిగి ఎప్పుడైతే ప్రభుని నమ్ముకున్నానో అంతవరకు ప్రభుని నమ్ముకోక మునుపు డల్ స్టూడెంట్ని. చదువు పట్ల అంత ఇంట్రెస్ట్ లేదు, అంత జ్ఞానం కలిగి ఉండేవాడిని కాదు. చదువు పట్ల మిగతా వాటిలో బాగానే ఉండేవాడిని, కానీ చదువు అంటే చాలా ఇబ్బందికరంగా ఉండేది. ఎప్పుడైతే రక్షింపబడ్డానో, రక్షింపబడిన తర్వాత చదివే కొలది చాలా చక్కగా దేవుడు నన్ను మోల్డ్ చేయడం ప్రారంభించాడు. చదువు పట్ల ఇంట్రెస్ట్ కలిగింది. చక్కగా అంతవరకు పాస్ మార్కులు వచ్చే నాకు ప్రభు నమ్ముకున్న తర్వాత సెకండ్ క్లాస్, థర్డ్ క్లాస్, ఫస్ట్ క్లాస్ అట్లా స్కోర్ చేస్తున్నా. ర్యాంకర్గా మారా. చాలా చక్కగా చదువుకుంటూ వస్తున్నా. చాలా ఇంట్రెస్ట్ కలిగింది. అంటే దేవుడు నమ్ముకుంటే ఎంత జ్ఞానం కలుగుద్దో నేను యేసు ప్రభుని తెలుసుకున్న తర్వాత తెలుసుకున్నాను. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. మన పిల్లలేమో దేవుని దగ్గరికి వచ్చినా కూడా ఇంకా మొద్దుల్లాగా మారిపోతుంటారు. కారణం ఏంటంటే బైబిల్ చదవక. నేను బైబిల్ భలే చదివేవాడిని, బైబిల్ కొరకు సమయాన్ని కేటాయించేవాడిని, బైబిల్ చదవడానికి ఇష్టపడేవాడిని. ఏమంటే ఎగ్జామ్స్ టైమ్స్లో కూడా ప్రార్థనకి ఇచ్చే ప్రాముఖ్యత అంతగా ప్రిపరేషన్కి ఇచ్చేవాడిని కాదు. అలాగని గాలికి తిరిగేవాడిని కాదు. సమయం కేటాయించుకునేవాడిని, దేవునికి ప్రాధాన్యత ఇచ్చేవాడిని, బైబిల్ చదవడానికి కానీ ప్రార్థన చేయడానికి కానీ ఖచ్చితంగా సమయం కేటాయించేవాడిని. ఆశ్చర్యం, నాకు ప్రభు మీద ఇంకా ఆసక్తి ఎప్పుడు కలిగిందంటే, విచిత్రం ఏంటంటే, నేను ప్రభుని సంపూర్ణంగా ఎరగ మునుపు ఒక వారం ప్రార్థనకి వెళ్ళా. సోమవారం ఎగ్జామ్స్. మా బావగారులు ఒత్తిడి చేస్తే బలవంతం మేరకు ప్రార్థనకి వెళ్ళా. ప్రార్థనకి వెళ్ళిన తర్వాత ఒకలాంటి ఆలోచన కలిగింది, దేవుని కొరకు బ్రతకాలని. అలా ఫస్ట్ టైం ప్రార్థనకి వెళ్ళాను. తర్వాత సోమవారం ఎగ్జామ్స్ దాదాపు 4-5 రోజులు జరిగినాయి. సరైన ప్రిపరేషన్ లేదు. ఆశ్చర్యం ఏంటంటే, నేను ఏవైతే హడావుడిగా చదివి వెళ్ళానో అవే వచ్చినాయి ఎగ్జామ్స్లో. అప్పుడు నాకు ఆశ్చర్యం అనిపించింది, ఓహో ప్రార్థనకి వెళితే ఇటువంటి మేలు కూడా పొందుకుంటామా అని. అట్లా దేవుడు నన్ను ఆకర్షించడం ప్రారంభించాడు. అప్పటి నుంచి అట్లా నేను ప్రార్థనకి వెళ్తా, అప్పుడప్పుడు బ్రేక్లు ఇస్తూ ఉన్నప్పుడు దేవుడు ఒక దెబ్బ కొట్టి సరిచేసి సంపూర్ణంగా ఆకర్షించాడు. అలా సంపూర్ణంగా ఆకర్షించబడిన తర్వాత మా తల్లిదండ్రులు ఎంత వ్యతిరేకించినా, ఎంత ఇబ్బంది పెట్టినా, ఎంత అభ్యంతరాలు తెచ్చినా ప్రార్థన మాత్రం అనేవాడిని కాదు. దొంగచాటుగా వెళ్ళిపోయేవాడిని ప్రార్థనకి. పొదల్లో దాక్కుని విన్న వాక్యం, కొన్ని నెలలు పొదల్లో దాక్కుని విన్న వాక్యం. ఆశ దేవుని సన్నిధిలో ఉండాలి, దేవుని సన్నిధిలో అగపడాలి. నేను ప్రతి సంవత్సరం ప్రభు నమ్ముకున్న తర్వాత ప్రతి సంవత్సరం ఒక నిర్ణయం, 365 రోజుల్లో 52 ఆదివారాలు, ఒక్క ఆదివారం కూడా ఆబ్సెంట్ ఉండకూడదు. ఈ సంవత్సరం దేవుడు తొంగి చూస్తే ఒక్క వారం కూడా ఆబ్సెంట్ ఉండకూడదు. నా విషయంలో దేవుడు ఇదిగో ఈ వ్యక్తి నమ్మకంగా ప్రార్థనకు వచ్చాడని చూస్తే ఒక్క ఆదివారం కూడా ఆబ్సెంట్ ఉండకూడదు అన్న ఆశ కలిగి ప్రార్థన చేసుకునేవాడిని. December 31st నైట్. మనకదేం ఉండదుగా. అడ్డం పడి వచ్చామా, 2-3 వాగ్దానాలు కొనిపోయామా, దేనికి బరిగొడుకో వాగ్దానం, బండికో వాగ్దానం, ఇంకా ఇంటి యజమానికో వాగ్దానం, తలకో 4-5 వాగ్దానాలు పడిపోయి అడ్డం పడి ఇది చదువు అది చదువు అని చెప్తాం. కానీ ఒక నిర్ణీత ప్రార్థన, ఒక ఆలోచన మనకు లేకపోతే కష్టం. 31st నైట్ ప్రార్థన ఎందుకంటే ఏదో వాగ్దానాలు ఇవ్వడం కొరకు కాదు. ఆ రోజున ఒక చక్కని నిర్ణయం తీసుకొని నూతనమైన ఆలోచనతో నూతన సంవత్సరం అడుగు పెట్టాలి. అలా అడుగు పెట్టడమే కాదు, మనం తీసుకున్న తీర్మానాలని కాపాడుకోవడానికి ప్రయత్నం చేయాలి. అలా ప్రయత్నం చేస్తే మనకి ప్రయోజనం, ప్రయత్నం చేయలేదనుకో నష్టం.
మొక్కుబడి త్వరపడి చేయకూడదట. ఒకవేళ త్వరపడి మొక్కుకుంటేనట అది చెల్లించకపోతే దేవుడు దాన్ని రాబట్టుకుంటాడట. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. ఆయన చాలా ఆశ్చర్యకరుడు. నీ జీవితంలో దాన్ని ఎలా రాబట్టుకుంటాడు కనుక జాగ్రత్త. నేను మాత్రం 31st నైట్లో చేసిన తీర్మానంలో విశ్వాసం ఉన్నప్పుడు 52 ఆదివారం మానకూడదు, ఖచ్చితంగా ప్రార్థనకి వెళ్ళాలని. అసలు నాకు వచ్చే పోరాటం ఎంత అంత కాదు. నీకు లేపితేనే ఈ సలగాలు ప్రశాంతంగా నిద్రపోతావు, అంత కావాలితో వచ్చే వారం అంటావు, లేకపోతే సెకండ్ సెక్షన్ అంటావు, ఆ సెక్షన్ కాకపోతే ఇంకో సెక్షన్ అంటావు. విచిత్రం. నాకేమో ప్రార్థన అంటేనేమో పొమ్మని చెప్పేవాడు ఎవరు ఇంట్లో తిప్పలు బయట దొంగసాటుగా దాక్కొని పోవాలి కనుక ఏదో కొండ పోవాలని చెప్పేసి మందిరంలో ఉన్న పొదల్లో దాక్కొని, మందిరం దరిదాపున పొదల్లో దాక్కుని వాక్యం విన్నా. దేవుని కొరకు మనం చేసే ప్రయాస లేకపోతే మనం కనపరిచే ఆసక్తి దేవుడు చూస్తే దాన్ని కనపరుస్తాడు దేవుడు. హల్లెలూయా. మిగతా వాటి పట్ల ఉన్న ఇంట్రెస్ట్ దేవుని సన్నిధి పట్ల నీకు లేకపోతే నేను అంటాను నీ విశ్వాసం వ్యర్థమైపోద్ది, నీ భక్తి వ్యర్థమైపోద్ది. మిగతా వాటి మీద ఉన్న ఇంట్రెస్ట్, వాటన్నిటికంటే ఎక్కువ ఇంట్రెస్ట్ దేవుని సన్నిధి మీద నీకు ఉండాలి. అంత మక్కువ నీకు ఉన్నప్పుడే దాని ఆశీర్వాదాన్ని చూస్తావు. జాగ్రత్త పిల్లారా. నేను చక్కగా చదువుకొని ఐఏఎస్ అవుదాం అనుకున్నాను, కానీ దేవుడు మాత్రం నా విషయంలో కలగజేసుకుంటా నన్ను సేవకు పిలుస్తున్నారు, సేవకు రమ్మని పిలుస్తున్నారు. ఆశ్చర్యం. నేను కాలేజీలో చదువుకుంటాను, డిఎన్ఆర్ కాలేజీలో. ఒక ప్రాంతంలో దేవుని వాక్యం ప్రకటించడానికి ఒక సహోదరుడు పిలిచాడు నన్ను. నేను డిఎన్ఆర్ కాలేజీలో ఉంటా. ఆ హాస్టల్ ఉన్న స్టూడెంట్స్కి సువార్త చేసేవాడిని, సీనియర్స్కి జూనియర్స్కి సువార్త చేసేవాడిని. ఆ విషయం నా సీనియర్ విని వాళ్ళ ఊరు తీసుకొని వెళ్ళడానికి ఇష్టపడ్డాడు. అలా ఇష్టపడి నన్ను కలిసి పలానా రోజు అని చెప్పాడు. ఆ రోజు రాని వచ్చింది, ఆ వ్యక్తి రాలేదు. నాకు కూడా ఎందుకులే, నేను చదువు కోసం వచ్చాను కదా, బయటికి వెళ్ళి సువార్త చేసిన పని ఉంది, ఈ కాలేజీలో ఉన్న స్టూడెంట్కి చెప్తున్నాను కదా అనుకున్నాను. అనుకొని ఆదివారం పూట కాస్త అందరూ ఇటు తిరుగుతూ నేను రూమ్లో ఉన్నాను. ప్రశాంతంగా లేచి కాస్త ఫ్రెష్ అప్ అయి కాస్త ప్రార్థనకి వెళ్దామని చెప్పి నేను సిద్ధమై నేను బాత్రూంలోకి వెళ్తున్నా స్నానం చేయడానికి. అసలు దేవుని వెలుగు ఆ గదిలో దిగి వచ్చింది. నేను స్పష్టంగా చూశాను. ఆ వెలుగులో నుంచి స్వరం వినబడుతుంది, నువ్వు నా పని కొరకు ఏర్పాట్లోకి రావాలని. ఎప్పుడైతే ఆ శబ్దం వినబడిందో అప్పుడు దాకా ప్రశాంతంగా బయలుదేరి ప్రార్థనకి వెళ్ళొద్దు, విశ్వాసిగా ఉన్నాను కదా, ప్రార్థనకి వెళ్దాం అనుకుంటే అప్పటి నుంచి ఆ వ్యక్తి ఎందుకు రాలేదని చెప్పి ఆరాలు తీయడం ప్రారంభించా. తీరా చూస్తే బాకాలు సరిలేవన్న, బాకాలు చేయించి నేను తీసుకెళ్ళమని ఆగాను, అందుకని రాలేదన్న. తర్వాత వారం వచ్చాడు. ఆ తర్వాత వారం ఆ ఊరికి వెళితే అదొక పల్లెటూరు, ప్రాతాల మెరక, జువ్వలపాలెం, మోడి, కలిదిండి అనే ప్రాంతాల్లో ఒక చిన్న ఊరు ప్రాతాల మెరక. ఆ ఊర్లో చక్కని మందిరం ఉంది, పాస్టర్ గారు ఉన్నారు, కానీ మందిరానికి ఎవరు రారు. ఎందుకంటే సీరియల్ పిచ్చోళ్ళు, సినిమా పిచ్చోళ్ళు. ఇక ఇప్పుడైతే ఫోన్లు వచ్చినప్పుడు ఫోన్లు లేవుగా, ఈ టీవీలో, జెమిని టీవీలో, మా టీవీలో ఆదివారం శనివారం ఈ రోజుల్లో వచ్చే సినిమాలు, మంచి మంచి సినిమాలు వదులుతాడంటగా. ఇక వాటి కొరకు ప్రార్థన మానుకొని ఇళ్ళకి అడుగు కూర్చొని వాళ్ళు ప్రార్థన పేరు చెప్పి పనికి వెళ్ళరు. ప్రార్థన పేరు చెప్పి ఆడికి వెళ్ళరు. ఈరోజు ఆదివారం దేనికి? చర్చికి వెళ్ళడానికి కాదు, ఇంట్లో ఉండి తినడానికి, వండింది మొత్తం తిని డాకా ఖాళీ చేయడానికి. ఆదివారం అండి మేము పనికి రాం, ఈరోజు హాలిడే, 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 హోలీ, హోలీ, పరిశుద్ధ దినం, దేవుడికి స్తోత్రం కలుగునుగాక. కానీ కొంతమందికి ఇది జాలీడే. ఏడే? జాలీడే. జాలీగా ఉండడానికి ఇష్టపడతారు. ఇది జాలీడే కాదు, హాలిడే, హాలిడే, హోలీడే, పరిశుద్ధ దినం, దేవుని ఎదుర్కొనే రోజు. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. శనివారం పూట తీసుకెళ్ళాడు ఆ మనిషి. ఆమెను చెబుతున్నా, మా చర్చికి ఎవరు రారు, ఇద్దరు ముగ్గురు తప్ప ఎవరు రారు అని. బాబు ప్రార్థన చేద్దాం, దేవుడు సహాయం చేస్తాడని. ఆశ్చర్యం, ఆ శనివారం రాత్రి చర్చి నిండి బయట కూర్చున్నారు. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. అది ఒక మనిషి ద్వారా జరిగింది కాదు, దేవుడు ఆకర్షిస్తేనే.
ఇవన్నీ నాకు అర్థమైంది. దేవుడు తన సేవ కొరకు నన్ను నియమించుకున్నాడని. చదువు పట్ల ఇంట్రెస్ట్ కలగట్లేదు, దేవుని సేవ పట్ల ఆలోచన కలుగుతూ ఉంది. రకరకాల ఆలోచనలు ఉన్నాయి. చివరికి ఒక ఆలోచన పరిశుద్ధాత్మ చెప్తుంది, ముఖ్యేతర నాయన అంటే ఇలా తిప్పి చూపిస్తే బెటరా, ఇలా అంటే బెటరా, ఇలా తిప్పి చూస్తే టైం వేస్ట్, తిప్పలు పడాలి, కొంచెం ఇబ్బంది. ఇలాంటి సింపుల్గా నీ పట్ల దేవుని చిత్తం సేవా జీవితం కనుక సేవలోకి వచ్చేసేను. ఆ ఒక్క మాట నా హృదయాన్ని బలపరిచింది. సేవా జీవితానికి అప్పగించుకున్నాను. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. మా తల్లిదండ్రులు బాధపడ్డా, ఇబ్బంది పడ్డా, చాలా వేదన అనిపించిన, కొత్తలో భలే బాధ అనిపించేది. మా నాన్న ఒకవేళ నేను నెలకు ఒకసారి ఇంటికి వెళ్ళేవాడిని, అసలు మాట్లాడేవాళ్ళు కాదు. నేను సేవకి వెళ్తానంటే వాళ్ళ ఫ్రెండ్స్తో చెప్పి వాళ్ళకి ఒక మాట చెప్పండి, వాడు సేవ అంటున్నాడు, వాడికి ఏం తెలుసు నాకు అర్థం కావట్లేదు, సైన్స్ దగ్గర ఊరు మొత్తం ఊర్ల మీద తిరుగుతాడా ఏం నాకు అర్థం కాదు, అసలు అంత కర్మ వాడికి ఏం వచ్చింది, ఒక మాట చెప్పండి అని. ఎంతమంది చెప్పినా ఓ పక్కన బాధ, తల్లిదండ్రులు బాధ పెడుతున్నానని, కానీ ఓ పక్క ఆలోచన దేవుని చిత్తం చేయాలి కదా. దేవుని చిత్తం కాకుండా మనం ఏం చేసినా కష్టమే, నష్టమే, ఇబ్బందే, రివర్సే, ఆటంకమే, కలిసి రాదు, నష్టాలే, అనారోగ్యాలే, ఇబ్బందులే. కనుక ఇవన్నిటికంటే దేవుని చిత్తంలో ఉంటే ఒక రోజున మా నాన్న సంతోషించేటట్టుగా దేవుడు చేస్తాడుగా. నా అంత నేను సేవకు రాలేదుగా, నా దేవుడు నన్ను పిలిచాడు కనుక నా తండ్రిని ఆనందపరిచే దేవుడు ఆకాశమందు పరమందు నా తండ్రి ఉన్నాడు కదా అని ధైర్యం తెచ్చుకొని వాడిని ఇంటికి వెళ్ళేవాడిని. నెలకు ఒకసారి అసలు పలకరించే వాళ్ళు కాదు, మాట్లాడే వాళ్ళకి చాలా బాధతో చూసేవాళ్ళు. నాకు ఒక నైట్ ఉండి పొద్దునే వచ్చేసేవాడిని. అంటే నెలకు ఒకసారి ఎందుకు వెళ్ళేవాడిని అంటే నేను ఉన్నానని చెప్పడానికి, నేను చచ్చిపోలేదు బతికొన్నానని చెప్పడానికి నెలకు ఒకసారి కనబడేవాడిని. కొన్నిసార్లు ఇది కుదిరేది కాదు, కానీ ఆశ్చర్యం, బాధ అనిపించేది. పెళ్ళైన తర్వాత పిల్లలతో ఇంటికి వెళితే మా నాన్న మా అమ్మతో అన్నాడు, ఇవి చాలా ఎండలు ఉన్నాయి, మరి అక్కడ ఎట్లా ఉంటాడో తెలియదు నాకు, ఒకవేళ ఇబ్బంది అయితే ఎక్కడ ఉండమని చెప్పు, నా ఎండలు తగిన తెరవచ్చని. నేను ఆ ఇబ్బంది ఏమీ లేదులేమో వెళ్తానని. ఒకసారి మా నాన్నగారు శ్రీకాళహస్తి వాళ్ళ తీర్థాలు ఉంటాయిగా, ఈ తీర్థ స్థలాలు, ఆ స్థలాలకు పోత వచ్చిండు. ఒకసారి సడన్గా రాత్రిపూట వచ్చి పరిస్థితి చూసి కొంచెం హ్యాపీగా ఫీల్ అయ్యాడు. సర్లే, ఒకవేళ నా చేతికి అందకుండా వెళ్ళిపోయిన బాధ నాకున్నా ఒక స్థితిలో ఉన్నాడు, ఆనందపడ్డాడు. ఈరోజు మేము వెళ్ళామనుకోండి, నేను చాలాసార్లు విని ఆనందపడ్డ మాట ఏంటంటే, వాళ్ళ ఫ్రెండ్స్ ఫోన్ చేస్తారు సాయంత్రం పూట, ప్రెసిడెంట్ గారు ఏంది రావట్లేదని. రావట్లేదు కాదు, మా పెద్ద అబ్బాయి పెద్ద కోళ్ళు వచ్చారు అందుకని వాళ్ళతో ఉన్నానంటాడు. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. హ్యాపీ, సంతోషం. చాలా డబ్బు ఖర్చు పెట్టాడు మా తండ్రి నా చదువు కొరకు. ఇంగ్లీష్ మీడియంలో చదివాను, చాలా లక్షలు. మా ఊర్లో ఫస్ట్ ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్ ఎవరంటే నేనే. చాలా ఖర్చు పెట్టాడు నా చదువు కొరకు, చాలా డబ్బు పెట్టాడు. కానీ ఒక్క రూపాయి నేను వాళ్ళకి ఇవ్వకపోయినా ఒకలాంటి తృప్తి. ఎందుకయ్యా అంటే మా తమ్ముళ్ళు ఉన్నారు, మా అన్నయ్యలు ఉంటారు, వీళ్ళందరూ ఉంటారు కదా, ఫ్యామిలీస్ ఉంటాయి. ఒక్కొక్కడికేమో రెండు సెట్టింగ్లు ఉంటాయి, ఒక్కొక్కడికేమో సిట్టింగ్ ఉంటుంది. సాయంత్రం అయితే టైంకి రాలీళ్ళు, ఎందుకు సిట్టింగ్లోకి వెళ్ళాలా, సిట్టింగ్లో కూర్చొని 11-12 గంటలకు వస్తారు. మనకు ఆ బాధ లేదే. ఇక ఉన్న 2 రోజులు ప్రశాంత్ ఇంటికాడ ఉంటా, ఏదన్నా మీటింగ్ ఉంటే అట్టెళ్ళి వెంటనే వచ్చేస్తా, హ్యాపీగా ఇంట్లో ఉంటాయి ఒక ముద్ద అంట. వాళ్ళ బాధ ఏంటంటే మాకున్న పీకుడు వీడికి లేదు, ప్రశాంతం. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. ఏ పీకుడు ఉండదు, కాసేపు బారకెళ్ళి వద్దాం, లేకపోతే అట్టెళ్ళి వద్దాం, ఏముండదు. ప్రశాంతమైన జీవితం ఇది. దేవుని చిత్తంలో మన జీవితం అమర్చుకోవడం మనకి ఆశీర్వాదం. అది కీడైనా దాన్ని మేలుగా మార్చగలిగిన దేవుడు ఆకాశమందున్నాడు, ఆయనకు అసాధ్యమైనది ఏది లేదు. ఎలీషా పట్ల దేవుడు ఒక ఉన్నతమైన ఆలోచన కలిగి సేవకుడితో మాట్లాడుతున్నాడు. నీ తర్వాత ఎలీషాను ప్రవక్తగా నిర్ణయించుకున్నానని, పోయి అభిషేకించని. జాగ్రత్త పిల్లారా, ఇట్లా దేవుని చేత ప్రేరేపించబడి కదిలించబడి ఏలియా వెళ్ళి, ఆశ్చర్యం, ఎలీషా ఎక్కడ ఉన్నాడు తెలుసా? ఏదో ఖాళీ స్థలాల్లో పనికి మాలలో మధ్యలో లేడు. ఓ చక్కని ప్రయోజనకరమైన ఓ చక్కని అనుభవం ఎలీషా జీవితంలో కనబడుతుంది. చూడండి ఒకసారి, రాజుల మొదటి పుస్తకం 19వ అధ్యాయం 19వ వచనం.
ఆ, ఆ, ఆ. 12 ఎడ్ల అరకల చేత దుక్కి దున్నించుచు తాను తోలుచుండి. జాగ్రత్తనండి, మీకు స్క్రీన్లో కనబడుతుంది అనుకుంటున్నాను. ఓ చక్కని వ్యవసాయదారి 12వ అరకలో ఇతను ఉన్నాడు. 11 అరకలు రన్ అవుతున్నాయి. బైబిల్ పండితులు చెప్పిన విషయం ఏంటంటే, ఇతను తినడానికి తిండి లేనోడు కాదు, లేకపోతే పనికి వెళితేనే జీవనం గడిచే విధానం కాదు. బైబిల్ చెబుతుంది 300 ఎకరాల ఆసామి. దేవుడికి స్తోత్రం కలుగునగాక. ఎన్ని ఎకరాల ఆసామి? 300 ఎకరాల ఆసామి అండి ఎలీషా. ఓ చక్కని పనోడు, కష్టజీవి, సోమరోడు కాదు, బద్ధకస్తుడు కాదు, కష్టజీవి. తన పనిలో తాను నిమగ్నమై ఉండగా దేవుని ఏర్పాట్లో ఉన్న ఎలీషాని దేవుడు ఏలియా ద్వారా అభిషేకించడానికి ఇష్టపడ్డాడు. జాగ్రత్త పిల్లారా, ఈ అధ్యాయంలోనే ఎలీషా నేపథ్యం అంటే కొంచెం వివరణ మనకు కనబడుద్ది. తర్వాత ఎలీషా ఏలియాతో వెళ్ళిపోయిన తర్వాత పరిచర్యలో కొనసాగిన విధానాలు కనబడతాయి. ఎలీషాను గురించిన నేపథ్యం కాస్త వివరణ మనకి ఇక్కడ ఈ అధ్యాయంలోనే, ఈ వచ్చిన భాగాల్లోనే మనం చూడగలుగుతాం. జాగ్రత్తగానండి. ఇట్లా పని చేస్తున్న ఈ ఎలీషా దగ్గర, అదిగో మీకు స్క్రీన్లో కనబడుతున్నాడే దుప్పటి పడుకొని ఆయన ఏలియా చూస్తున్నాడు ఎలీషాని. దేవుడు ఎప్పుడైతే ఏలియాతో ఎలీషా మీదకి వెళ్ళి దుప్పటి కప్పన్నాడో, తన దగ్గర ఉన్న ఆ వస్త్రాన్ని తీసుకెళ్ళి ఎలీషా మీద కప్పుతాడు. ఎప్పుడైతే ఎలీషా మీద ఆ వస్త్రాన్ని మోపుతాడో అర్థమైపోయింది, దేవుడు నన్ను సేవకు పిలుస్తున్నాడని. దేవుడికి స్తోత్రం కలుగునగాక. హల్లెలూయా. షాపాతు కుమారుడైన ఎలీషా 12వ అరకలో నిలబడి వ్యవసాయం చేస్తున్నప్పుడు, పనిలో ఉన్నప్పుడు ఏలియా వీళ్ళు దుప్పటి కప్పగానే వెంటనే అంటాడయ్యా, నాకు కొంచెం సమయం ఇవ్వు, నేను మా ఇంటికి వెళ్తాను. మా ఇంటికి వెళ్ళి నా తల్లిదండ్రులతో మాట్లాడి వాళ్ళకి ముద్దు పెట్టి వాళ్ళతో మాట్లాడి నేను నీతో పాటు వచ్చేస్తానన్నాడు. జాగ్రత్తనండి, టైం వేస్ట్ చేయలేదు. లేకపోతే సేవ అంటే అమ్మో నాకు అంత సీన్ లేదు, ఇటువంటి పిచ్చాపాటి మాటలు లేవు. ఎప్పుడైతే దుప్పటి ఏలియా తీసుకెళ్ళి ఎలీషా మీద మోపాడో వెంటనే అంటాడయ్యా, కొంచెం సమయం ఇవ్వండి, నేను ఇంటికి వెళ్ళి తల్లిదండ్రులతో మాట్లాడి వాళ్ళని ముద్దు పెట్టుకొని వాళ్ళకు ఒక మాట చెప్పి నేను వస్తాను అని చెప్తే, నీ ఇష్టం, దానికి నేను ఆటంకపరచను, వెళ్ళరా అంటే ఆశ్చర్యం. తన వ్యవసాయానికి ఆధారం ఏంటి చెప్పండి? ఎలీషా వ్యవసాయదారి. ఇప్పుడు ఇతనికి ఆధారం ఏంటి చెప్పండి? ఏందమ్మా అయ్యా ఏంటి? ఇప్పుడు అరక దున్నేవాడికి ఆధారం ఏంటి? ఎద్దులు. ఆశ్చర్యం చెప్పమంటారా? ఈ ఎద్దులుంటే ఎవరో ఒకరు పనికి పిలుస్తారు. అరక దున్నే వ్యక్తి గనక, అలాగే పొలం గెలినోడు గనక ఎవరని చెప్తే పని వాళ్ళు ఆల్రెడీ ఉన్నారు, వాళ్ళని పనికి పంపిస్తాడు, డబ్బులు వస్తాయి. ఇప్పుడు తన జీవనాధారానికి ఆధారమైన ఎద్దుల్ని మీరు 20-21 వచనాలు చూస్తే కోటం పెట్టి, ఆ రోజు ఒక కోటం పెట్టి దేవుడు నన్ను సేవకు పిలిచాడు, నేను ఇక మీద సేవకి వెళ్ళిపోతున్నాను అని చెబుతూ ఉంటే, సేవక ఎలీషా అసలు సేవ ఏంది నాకు అర్థం కాదు. అసలు నువ్వు ఎంత వ్యవసాయం చేసేవాడివి, పని పాట లేని వాళ్ళు చేసే పని అది సేవ. ఊరకన రోడ్ల మీద తిరిగే వాళ్ళు చేసే పని అది. కొంతమందికి సేవ అంటే చీపు, చాలా చీపు, విలువగా ఎంచరు, దేవుని పనిని విలువగా ఎంచరు. అలా ఎంచకపోవడానికి కారణాలు ఉన్నాయి. ఇప్పుడు మా నాన్నగారు ఉన్నారు, నేను 7th క్లాస్ 8th క్లాస్ చదివేటప్పుడు ఒకసారి కర్ణాపురం సెంటర్లో ఒక వ్యక్తి వచ్చాడు క్రిస్టియన్ కాలనీ నుంచి. ఏదో సమస్య తీసుకొస్తే అసలు క్రైస్తవుల్ని పాస్టర్ని ఇక ఏకిపడేస్తున్నాడు. నేను పక్కనే ఉన్నా, మనకు అప్పుడు తెలీదు యేసు ప్రభు గురించి, తెలీదు. అప్పుడైతే యేసు ప్రభుని గురించిన వివరణ అయితే నాకు తెలియదు. యేసు ప్రభుని ఒక దేవుడు ఉన్నాడని సంగతి కూడా తెలియదు. చిన్నపిల్లోడిని 7వ తరగతి చదివే వయసు,
అలాగేదో మాట్లాడుతున్న పక్కన నిలబడి ఉన్నాను. ఓ తెగ తిడుతున్నాడు. పాస్టర్ల పేర్లు, ఆ పాస్టర్ నా పేరు పలుకుతా తిడుతుంటే నేను రక్షించబడి సేవలోకి వచ్చాక అర్థమైంది. మా నాన్న తిట్టేటప్పుడే చూసాడాము, ఏంటి రే నీకు పాస్టర్ అంటే అంతే రక్త, మీ ఓడిని చేస్తా చూడని. మా నాన్నకి నేనంటే ఇష్టం. మా నలుగురులో నాకు ఇద్దరు చెల్లైలు, ఒక తమ్ముడు. మా నలుగురిలో మా నాన్నకి నేనంటే ఇష్టం. భలే ప్రేమిస్తాడు నన్ను, భలే ఇష్టపడతాడు. కానీ నన్ను ఎంచుకున్నాడు దేవుడు సేవకి. సేవకని బట్టి మా నాన్న ఎత్తి నోరు కొట్టుకున్నాడు. ఆయన చెప్పాడు, ఎలాగేంది సంచి తగిలించుకొని ఊర్ల మీద తిరుగుతావా, బికారోళ్ళకి తిరుగుతావా అని. ఆయన తెలిసిన జీవితం అది. కానీ దేవుని ఏర్పాటులో ఉన్న వ్యక్తిని దేవుడు ఎలా ఆశీర్వదిస్తాడో నా తండ్రి చూసిన రోజున ఖచ్చితంగా చెబుతాడు, నిజంగా దేవుడు పిలిస్తే ఆ వ్యక్తులు ఇలా ఉంటారని నన్ను బట్టి చెప్పగలని నేను సంతోషించా. నిజంగా ఈరోజు ఆ నమూనాలు మా నాన్నకు అందుతున్నాయి. దేవుడికి స్తోత్రం కలుగునగాక. ఆ మధ్యకాలంలో ఒక బడి పంతులు, ప్రెసిడెంట్ గారు, ఏంది మీ పెద్ద అబ్బాయి సేవ చేస్తుండే, మరి మీరెప్పుడంటే టైం వస్తే మేము కూడా చేస్తామండి, ఏముంది అట్లా అన్నాడు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. అసలు క్రైస్తవ పెళ్ళంటే ఒప్పుకోలే మా నాన్న. మా కుటుంబాల్లో పెళ్ళిళ్ళు సెట్ చేసేటప్పుడు మా నాన్నగారు ఉంటాడు అక్కడ. క్రైస్తవ పెళ్ళంటే అసలు ఊరుకోను అన్నాడు. అప్పుడు నేను రక్షించబడ్డా. అసలు క్రైస్తవ పెళ్ళి చేసుకుంటానంటే లేచాడు అన్నాడు. తీరా చూస్తే నేను పాస్టర్ని అయ్యా. ఇక చేసేది ఆ పెళ్ళి చేసుకుంటే ఇంక ఆ పెళ్ళేగా, ఇంకే పెళ్ళి ఉంటుంది, ఎడిపోయి చేసుకునే పెళ్ళి. ఆశ్చర్యం. దేవుని ప్రణాళికలో మనం ఉంటే మన జీవితాలను ఎక్కడో కూడా దేవుడు తగ్గించడు, మన జీవితాలు ఆశీర్వాదకరంగా మారుస్తాడు. ఆమేన్. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, మన పిల్లల పట్ల దేవుని చిత్తం చాలా విలువైంది. మనకంటూ అభిష్టాలు ఉంటాయి, మనకంటూ ఆలోచనలు ఉంటాయి, మనకంటూ కోరికలు ఉంటాయి, మనకంటూ ఉద్దేశాలు ఉంటాయి. కానీ దేవుని అభిష్టం తెలిసి నడిస్తే మన పిల్లల్ని, ఒకవేళ మనం వాళ్ళకి భవిష్యత్తు ఇవ్వకపోయినా దేవుడు కలగజేశాడు కదా, దేవుడు నిర్ణయించాడు కదా, ఆ నిర్ణీతమైన జీవితాన్ని దేవుడిచ్చి మన పిల్లల్ని కనపరచగలడు. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. అసలు టెన్షన్ పడే పని లేదు. దేవుని చిత్తంలో మన పిల్లల్ని అమర్చగలిగితే, దేవుని చిత్తంలో మన పిల్లలు అమర్చబడగలిగితే వాళ్ళ గురించి మనం చింతపడే పని లేదు. నిరుత్సాహాలు, పోరాటాలు, కలవరాలు, ఆందోళన మన ఎదుటున్నా ధైర్యం, దేవుడు ఎప్పటికైనా వాళ్ళని పైకి లేపగలడని. దేవుని చిత్తంలో అమర్చబడ్డంత ఆశీర్వాదం. ఎలీషా సేవకి వెళ్తానంటే ఎంతమంది నిరుత్సాహపరిచి ఉండొచ్చు, ఎంతోమంది ఆటంకపరిచి ఉండొచ్చు. ఏం మైండ్ పోయిందా ఏంది, సేవ అంటాం ఏంది, ప్రార్థన పెట్టుకున్నావు. నీకు ఆధారమైన ఎద్దులన్నీ కూడా వధించేశాడు. అతనికి ఆధారమైన ఎడ్లను వధించి విందు చేశాడు. ఎందుకంటే చేశాడు, ఒకవేళ సేవకి వెళ్ళినప్పుడు ఎప్పుడన్నా ఏందో అసలు అర్థం కావట్లే, సేవ చేస్తున్నాను కానీ అసలు మనసాక్షి అసలు ఏందో తృప్తిగా లేదు, నిరుత్సాహంగా ఉంది, ఎందుకులే అని చెప్పి వెనక్కి ఆలోచిస్తే ఎద్దులు ఉన్నాయి కదా, ఆధారం ఉంది కదా, వెళ్ళిపోయి వ్యవసాయం చేసుకుందామని ఆలోచన వస్తుందేమో. మరలా వెనక్కి తిరిగి ఆలోచనలు చేస్తానేమని ఆలోచించి అద్భుతమండి తనకున్న ఆధారాన్ని మొత్తం సమూల నాశనం చేసి పడేశాడు. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. చెప్పకని చెప్తున్నాడు తెలుసా, సేవకు వచ్చే వ్యక్తులు ఎలా ఉండాలో ఓ చక్కని అనుభవం ఎలీషా జీవితం మనకు నేర్పించబోతుంది. ఆమేన్, హల్లెలూయా. జాగ్రత్త ఉన్నట్టులారా, ఒక చక్కని నేపథ్యం ఈ వ్యక్తిని గురించి మనం చూసాం. ఎలీషా ఈ వ్యక్తి పేరు. దేవుని సేవ కొరకు ఏర్పాటు చేయబడ్డాడు. ఏలియా కాడ పరిచర్య చేయడానికి కొనసాగించబడిన వ్యక్తి. ఈ వ్యక్తిని గురించి ఒక 2 విషయాలు చెప్తాను. ఈ వ్యక్తి నమ్మకంగా నడవడం ద్వారా దేవుడిచ్చిన ఆశీర్వాదాలు చెప్పి అసలు ఆ నమ్మకతను ఎట్లా కనబరిచాడు ఎలీషా అన్న విషయాలు మనం ధ్యానం చేద్దాం. చూడండి ఒకసారి, రాజుల 2వ పుస్తకం 2వ అధ్యాయం 9వ వచనం. రాజుల 2వ పుస్తకం 2వ అధ్యాయం 9వ వచనం. నీ కొరకు నేనేమి చేయకూడదు. ఎలీషా
నీకు కలిగిన ఆత్మలో 2 పాళ్ళు నాకు వచ్చినట్లుగా దయచే అన్నాడు. నీ మీద నిలిచిన అదే అభిషేకం, అదే ఆత్మ నడిపింపు నేను కూడా పొందుకోవాలి. అదే ప్లేస్లో మేమున్నాం అనుకోండి, ఏలియా గారు ఉన్నారు, ఎలీషా ప్లేస్లో మేమున్నాం అనుకో, అయ్యగారు ఎట్ట అడుగుతున్నాను ఏమనుకోకండి, మొన్న ఒక ఆయన మన దగ్గరికి వచ్చి 20 ఎకరాలు రాసి ఇచ్చాడా, ఏంటి కొబ్బరి తోట. అది నమ్మకంగా మీ కాడ పడున్నాం కదా స్వామి, 20 ఎకరాలు రాసిస్తే ఏదో ఫలమో తొలమో ఏదో మా బతుకులు అట్లా నడిచేస్తాయి, నమ్ముకున్న బతికాం కదా, కాస్త 20 ఎకరాలు. అలాగే ఇంకో చిన్న కోరిక, చివరి కోరిక, మీరు కట్టారా సంఘం, పెద్ద సంఘం, మీ కాడ రక్షింపబడి సేవలు వర్ధిల్లుతున్నారా శిష్యులు, ఆ బృందం ఉందే, ఆ సంఘాన్ని కూడా నాకు రాసిస్తే ఏదో సేవ చేసి బతికేస్తామండి. వ్యవసాయం చేసే రకం కాదుగా, జీవనం కొరకు కొబ్బరి తోట, సేవ నిమిత్తం మందిరం ఇస్తే ఏదో ఇట్లా నడిచేస్తాం అనే రకాలు మేము. కానీ ఎలీషా ఒక చక్కని అనుభవం నేర్పుతున్నాడు. అయ్యా, నిన్ను వాడుకున్న దేవుడు నన్ను వాడుకోవాలి, నిన్ను నిలబెట్టిన దేవుడు నన్ను నిలబెట్టాలి. ఇశ్రాయేలు ప్రజల ముందు నీ తర్వాత సేవ చేయాలంటే నువ్వు ఏ ఆత్మ కలిగి నడిచావో అదే ఆత్మ నాకు కావాలి గనక నాకు 2 అంతల గది కావాలన్నాడు. గట్టిగా చప్పలు కొడుతూ స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. విశ్వాసులైన మీకు ఒక మాట చెప్పనా, దేవుడు అడగమన్నాడుగా, ఎలీషాని అడిగినట్టుగా ఎలీషాని అడిగినట్టుగా దేవుడు కూడా ఏమన్నాడు, అడుగుడి, చెప్పండి, అడుగుడి మీకు ఇవ్వబడుతుంది. ఏమడుగుతున్నావు నువ్వు? ఒక మాట, ఏమడుగుతున్నావు? ప్రభా, ఒక 3 సెంట్లు స్థలం కావాలి నాయన, ఇల్లు వేసుకుంటా. అమ్మ, ఉపవాసం దేనికోసం చేస్తున్నావు? ఆడపిల్లలు పుట్టారు కానీ మగబిడ్డ పుడితే కమ్మగా ఉంటుందని మగబిడ్డ కొరకు ఉపవాసం ఉంటున్నానయ్యా. అన్నీ అడుగుతున్నావు. ఆరోగ్యం పోతేనేమో ఆరోగ్యం కావాలని అడుగుతున్నావు, ఆర్థిక ఇబ్బంది అయితే ఆర్థిక ఇబ్బందుల కోసం అడుగుతున్నావు, అడగందంటూ ఏది లేదు. కానీ ఆశ్చర్యం ఏంటి చెప్పమంటావా, దేవుడు ఏమడగమన్నాడు? ఆయన ఆత్మను అడగమన్నాడు. లోక 13:11 ప్రకారంగా ఎందరైతే తన ఆత్మ అడుగుతారో వాళ్ళకి అది ఇస్తానన్నాడు. మరి పరిశుద్ధాత్మ అడిగావా అమ్మా, అడిగావా? అది అడగం. అది మనకెందుకండి, వచ్చిన కాడ నుంచి తమ కొట్టి ఎగరాల, లేనిపోని నొప్పులు, అందరూ విచిత్రం చూస్తారు, ఈ క్యామెడీలు మాకెందుకు కనుక మాకు ఆత్మ వద్దండి. ఏదైనా ఉంటే ఆశీర్వాదం కావాలి. ఏం కావాలా? ఆశీర్వాదం ఉంటే చాలు. ఏమడగమన్నాడు దేవుడు? ఆరోగ్యం కంటే, ఆశీర్వాదం కంటే, ఐశ్వర్యం కంటే ఏమడగమన్నాడు? ఆయన ఆత్మను అడగమన్నాడు. అడిగావా ఎప్పుడన్నా నోరు తెరిచి, ప్రభా పరిశుద్ధాత్మయ్యా ఆత్మతో నింపయ్య అని అడిగావా? అడగలే. అడగాల్సింది అది. దేవుని ఆత్మ నీ మీదకి వస్తే శక్తివంతమైన కార్యాలు జరుగుతాయి. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. నేను ప్రభువుని నమ్ముకున్న తర్వాత బాప్తిసం తీసుకోమని పరిశుద్ధాత్మ కొరకు ప్రార్థన చేశా. పరిశుద్ధాత్మ నింపు ప్రభు అని అడిగా. ఆత్మదేవుడు మనకుంటే ఎంత బలమో నాకు తెలిసింది కనుక, వాక్యం అర్థమైంది కనుక నేను అడగడం ప్రారంభించా. నాకు ఆత్మని ఊరబడి బాప్తిజం తీసుకున్న తర్వాత మన మధ్యకి వచ్చిన దాసన గారు మా ఊరు దరిదాపులోకి వస్తే దొంగచాటుకి వెళ్ళా బాప్తిజానికి కూడా. మా తల్లిదండ్రులు కూడా తెలియదు నేను బాప్తిజం తీసుకున్నట్టు. నేను బాప్తిజం తీసుకొని అడిగామనుకో, ఏందే తీసుకోమంటావా? అలా ఆయన దగ్గరికి వెళ్ళి, ఏందే తీసుకోమంటావు? నువ్వు తీసుకోమంటే తీసుకుంటావా? అదేం పింఛనా లేకపోతే ఏంది? మా ఆయన అడిగానండి, ఆయన వద్దన్నాడులే, పోండి ఇద్దరు కలిసి నరకానికి. ఎవడు కాదన్నాడమ్మా? అదే నీ పుట్టింటి కార్యక్రమానికి అయితే నువ్వు చెప్పేది ఏంది? నేను వెళ్తా. ఆడొస్తుంది రోసం, ఈడ రావట్లేదే. అసలు చూడు విధేయత, అసలు చూస్తే అసలు అమ్మా ఈమెను చూసుకొని ఎంత నేర్చుకోవాలయ్యా, ఎంత కమ్మగా అడుగుతుందయ్యా. లోపలికి వెళ్ళాక ఉంటుంది స్టంటింగ్. అసలు స్టోరీ లోపల ఉంటుంది, బయట ఏం కనపడుద్ది?
పేర్లు పడతాయి తప్ప దేవుడికి స్తోత్రం కలుగునుగా అక్కడ. జాగ్రత్త. నేను దొంగచాటుకు బాధ్యత తీసుకున్నాను, రాత్రులు ప్రార్థన చేస్తున్నాను, ఒక మీటింగ్ హాజరయ్యా. ఆ దైవజనుడు అందరి మీదకి దేవుని శక్తిని విడుదల చేస్తుంటే అందరు పొందుకుంటున్నారు, నేను పొందుకోవట్లేదు. నా పక్కన డమాడం పడుతుంటే ఎవరు ఇల్లు పడుతున్నారు. అబ్బా ప్రభు అనంతాకు నాయన, అయ్యా అనంతాకు అయ్యా, ఎందుకు నేను కూడా పడదామని పడతలే. ఆయన వచ్చి చేయి పెడుతున్నాడు, పడతలే. కొంతమంది చేయి పెట్టడం డాముని కింద పడుతున్నా. అబ్బా ఎంత ధన్యత పొందేవమ్మా అని. కొంతమందికి అదొక ఉద్రేకభరితమైన ఆత్మ అన్నట్టుగా. ఇక పాస్టర్ గారి దగ్గరకు రాకమునిపై డాములు పడతారు వీళ్ళు. అంటే వీళ్ళంతా వీళ్ళకే దేవుని శక్తి తాకేస్తుంది. ఇక విచిత్రం. జాగ్రత్తలు అంటే అందరూ పడుతున్నారు. ఒక రోజంతా ఉపవాసం ఉన్నా, ఆ పగలు మీటింగ్లో ఉపవాసం ఉన్నా, నైట్ మీటింగ్లో ఉపవాసం ఉన్నా, ప్రభా నింపయ్యా అని అందరు తాగబడుతున్నారు. అయితే ఆ రాత్రి మీటింగ్లో దేవుని శక్తి తాగుతున్న నిలబడలేకపోతున్నా. ఏదో మొత్తానికి కార్యక్రమం జరుగుతుందనుకున్నా కానీ ఆ భాషలతో నింపబడి ఆ అనుభవం రావట్లే. కూటమైపోయింది, అందరు భోజనానికి వెళ్ళిపోయారు. నేను నా గదిలోకి వెళ్ళి మోకరించా, ప్రభా నువ్వు నన్ను ఆత్మతో నింపేంత వరకు నేను భోజనం ముట్టను, నువ్వు నన్ను నింపు ప్రభు అని ఏడ్చి ప్రార్థన చేస్తుంటే నా గదిలోనికి పరిశుద్ధాత్ముడు దిగి వచ్చాడు. దేవుడికి స్తోత్రం కలుగునగాక. అప్పుడు మాట్లాడడం ప్రారంభించా. నాలుగు సడలింపబడి అన్య భాషలతో మాట్లాడడం ప్రారంభించా. దేవుని శక్తిని పొందుకున్నా. మా పెద్దమ్మ గన్నెసారమ్మ గద్దెలో కూర్చుంటుంది. ఇక రాజమండ్రి నుంచి అబ్బో చాలా ఫేమస్ అయింది మా పెద్దమ్మ. ఆ దెయ్యాలు పట్టిన వాళ్ళు అందరు తెస్తే అందరికి పూనకలాట చెప్పుద్ది, మధ్యలో సారా తాగుద్ది. మరేంది ఆ తల్లి అడుగుద్దట, నాకు కావాలా సీసా అని. సీసా పోతే ఇంకా ఎక్కువైపోద్ది. ఇక ఎక్కడ లేని మొత్తం చెప్పేస్తుంది. ఇక తల్లి వచ్చేవాడు ఆడ తెచ్చేస్తుండు, పోసేస్తుండు. ఇక ఆమె చెప్పేస్తుంది. ఇక వారం ఒక రోజున వాళ్ళ ఇంట్లో నుంచి ఏదో చిన్న బాక్స్ వచ్చింది మా ఇంటికి. వాళ్ళు పొలంలో ఉంటున్నారు, అది జీడిమావిడి కాయల కాలం. ఆ టైంలో కొంచెం వాళ్ళ పొలంలో ఉంటారు, ఊరు దరిదాపుల్లోనే. మా అమ్మ చెప్పింది, ఈ బాక్స్ వెళ్ళి ఆడి ఇచ్చిరమ్మా అంటే నేను తీసుకుని వెళ్ళా. పిలుస్తూ ఉంటే బయటికి రావట్లే. పెద్దమ్మో బయటికి రా అంటే నేను రాను, ఆడ పెట్టిపో అంటుంది. ఏడ పెట్టిపోవడానికి ఎట్ట కుదురుద్ది, ఇక్కడ ఎవరు లేరు, బయటికి రా అంటున్నాను. అసలు అర్ధగంట దాకా బయటికి రావట్లే. వచ్చిందండి, వచ్చిన కాడ నుంచి ఇక చూసుకో ఉగ్ర రూపంలో చూస్తుంది. ఎందుకో తెలుసా, నాతో పాటు పరిశుద్ధాత్ముడు కూడా అక్కడ ఉన్నాడు. ఆమె కాడున్న దెయ్యాలకేమో వణుకు పుడుతుంది. పరిశుద్ధాత్ముడు మనతో ఉంటే దెయ్యాలు, చీకటి శక్తులు, సాతాను సామ్రాజ్యం వణుకుద్ది. దేవుడికి స్తోత్రం కలుగునగాక. హల్లెలూయా. సేవలోకి వచ్చాక ఎన్నిసార్లు సైతాను కన్నా ముట్టాలని ప్రయత్నం చేశాడు, ఎన్నిసార్లు ముట్టాలని చూశాడు. ఒక ఊర్లో అయితే కూటమైపోయిన తర్వాత ఆ చర్చి పక్కనే సమాధులు. వాయు మామూలు కాదు. ఊరు బయట చర్చి, ఆ చర్చి పక్కనే సమాధులు. పైగా అయ్యామో కిటికీలు ఏమన్నా మామూలు కిటికీలు, ఇనప కిటికీలు కర్ర అంటుంటాయి. ఇంకా చూసుకో, రాత్రి గాలికి కర్ర అంటుంటే నా వెనకాల ఒక 7 వచ్చారు. 12 మంది శిష్యులు యేసుప్రభు వెనకాల వెళ్ళినట్టుగా పెద్ద పోటుగాళ్ళు వచ్చారన్నమాట. వీళ్ళు ఎవరో తెలుసా, అసలే 6 అయితే భయపడే పిరికి క్యాండిడేట్లు. ఎందుకో తెలుసా, అయ్యగారు పొందుకున్నది మేము కూడా పొందుకుంటే ఇక మా కాడ ఏముండదు, భయం ఉండదని వాళ్ళని వెంబడేస్తారు. నాకు తెలియదు ఆ విషయం. అట్ట వచ్చిన వాళ్ళు ఒకళ్ళు దూరింది దెయ్యం. ఆడు గోలు చేసాడండి. వాళ్ళు నిద్రపోవట్లే. ఎందుకు నిద్రపోవట్లేదు తెలుసా, భయం పుట్టి. వాళ్ళేమో పెద్దోళ్ళు వయసు మీద పిల్లలు పుట్టిన వాళ్ళు వాళ్ళక కవరింగ్ చేస్తున్నారు. అయ్యగారు మీరు లోపల పడుకోండి, మాకు నిద్ర రావట్లేదు, మేమందరం బయట కూర్చొని మాట్లాడుతామని. ఇక చూసుకో, మీటింగ్ చేశారు మధ్యరాత్రి 1 గంటలకి. ఆ ఊర్లో కుక్కలని అని ఒకేసారి వచ్చింది ఊకుముడిగా. ఆడికి చర్చి కాడికి. అంత మునిపే సాతాను ప్రభావం, చీకటి బలం ఆ మందిరం నా చుట్టూ తిరుగుతూ ఉంది, నన్ను ముట్టాలని. ముట్టలేకపోతుంది. ఇతగాడు ఒంట్లోకి వచ్చినప్పుడు, సైతానా ఏడన్నావంటే, నేను నీ కాడు కూడా వచ్చావన్న సంగతి నాకు తెలుసు. ఏం చేయలేకపోయి ఏంటంటే,
ఏం చేసేది ఏంది? నిన్ను మొట్టాలని ఎటు తిరిగినా కూడా నీ చుట్టూ అగ్ని కంచె కనబడుతుంది. దేవుడికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. పరిశుద్ధాత్మతో నింపబడితే మనం ఎక్కడున్న దేవుని భద్రతలో ఉంటామంతే. హల్లెలూయా. పరిశుద్ధాత్మ అనే ముద్ర మన మీద పడాలి. బాప్తిజం తీసుకున్న తర్వాత బొట్లు ఎందుకు వేయం అమ్మా? తెలుసా మీకు? ఈ మధ్యన ఫ్యాషన్ అయిపోయి చిన్న సొక్క నైస్గా స్టైల్లో ఒక స్టైల్ అన్నట్టు అనమాట. ఎందుకు వేయో? బాప్తిజం తీసుకొని నువ్వు బయటికి రాగానే ఒక దోత సీలు ఎత్తాడు, ముద్ర, సిలువ గుర్తు. నీ నుదురు మీద ఏముంటుంది? సిలువ గుర్తు ఉంటుంది. అది నీకు తెలియదు, సైతాన్ గాడికి తెలుసు. వామో వీడు ముట్టుకుంటే నా సంగతి తేలుతుంది. వాడి దగ్గర రాడు. వాడు నీకు దరిదాపులు రాకుండాలంటే దేవుని ఆత్మ చేత నింపబడాలి. ఎలీషాలాగా అడుగుతావా దేవుని ఆత్మను? లేకపోతే 10 ఎకరాలు రాసి నాయన, లేకపోతే చిన్న ఫ్లాట్ ఇవ్వు నాయన, లేకపోతే ఇదిగో ఈ చిన్న పని చేసి పెట్టిన ఆయనని రికమెండేషన్లు చేస్తావా? ఏం చేద్దామని చూస్తున్నావు? దేవుని సన్నిధిలో దేవుని ఆత్మను అడుగు. ఎలీషా దేవుని ఆత్మను అడిగాడు. ఆశ్చర్యం తెలుసా? ఏలియా ద్వారా 6 అద్భుతాలు జరిగినాయి, ఎలీషా ద్వారా 13 అద్భుతాలు జరిగినాయి. దేవుడికి స్తోత్రం కలుగునగాక. మీరు రాజుల 2వ పుస్తకం 13వ అధ్యాయం 20-21. ఎలీషా చనిపోయిన తర్వాత సమాధి చేశారు. సమాధి చేయబడి కొన్ని సంవత్సరాలు గడిచినాయి. ఆ దరిదాపులు యుద్ధం జరుగుతూ ఉంది. ఆ యుద్ధంలో ఒక సైనికుడు సడన్గా యుద్ధంలో చచ్చిపోతే మిగతా సైనికులు తీసుకొచ్చి హడావుడిగా ఆ పక్కనున్న మైదానంలో సమాధి చేస్తారు. ఆ సమాధి చేసిన ప్లేస్ అని తెలుసా? ఆల్రెడీ అదే ప్లేస్లో ఎలీషాని సమాధి చేశారు. అప్పటికే చనిపోయి మొత్తం సమాధి అయిపోయి కూలిపోయి ఆ ఎముకలు మాత్రమే ఉన్నాయి. కొన్ని సంవత్సరాలు గడిచిన తర్వాత ఆశ్చర్యం ఏంటి తెలుసా? సమాధి చేసిన ఈ వ్యక్తి ఆ సమాధి గొంతులో ఉన్న ఒక ఎముక తగలగానే దిగ్గును లేచి కూర్చున్నాడు. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఆశ్చర్యం. ఎముక తగిలితే దిగ్గును లేచి కూర్చున్నాడండి. ఏలియా ద్వారా 6 అద్భుతాలు జరిగితే ఎలీషా ద్వారా 13 అద్భుతాలు. చనిపోయిన తర్వాత కూడా అద్భుతాలు జరిగినాయి. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. దేవుని ఆత్మ చేత నింపబడే అనుభవాన్ని మనం చక్కగా చూడగలుగుతాం. ఈ వ్యక్తి జీవితంలో మనం చూస్తున్నాం పిల్లారా, 2 పాల ఆత్మను పొందుకున్నాడు. ఆమెన్. 2 పాల ఆత్మను పొందుకున్నాడు. కారణం ఏంటంటే ఎలీషా ఏలియా దగ్గర నమ్మకంగా పరిచర్య చేశాడు, వెంబడించాడు. దాన్ని చూసిన దేవుడు ఇతడు అడిగిన దాన్ని కాదనలేదు, 2 పాల ఆత్మతో నింపాడు. అంటే ఏలియా ద్వారా 6 అద్భుతాలు జరిగితే ఎలీషా ద్వారా 13 అద్భుతాలు జరిగినాయి. ఒక అద్భుతమైన ప్రవక్త. ఏలియా తర్వాత చెప్పుకోదగ్గ ప్రవక్త ఎవరు ఉన్నారంటే ఇజ్రాయేల్లో పాత నిబంధనలో ఎలీషా ఒక అద్భుతమైన పేరు సంపాదించుకున్నాడు. ఎంత పేరు గడించిన ఈ వ్యక్తి పేరు గుర్తుగా మనం ఒక ద్వీపానికి పేరు చూస్తాం. చూడండి ఒకసారి హెస్కేలు పుస్తకం 27వ అధ్యాయం 7వ వచనం. హెస్కేలు పుస్తకం 27:7. ఎలీషా ద్వీపముల నుండి అంటే ఒక ద్వీపానికి ఎలీషా అని పేరు పెట్టేశారు. ఆ ఎలీషా పేరుకి లేక కీర్తికి గుర్తుగా ఆ ఒక ద్వీపానికి పేరు పెట్టేశారు. ఇప్పుడు చూడండి, బిఆర్ అంబేద్కర్ జిల్లా గుర్తుగా మహాత్మా గాంధీ రోడ్ అంటాం. ఇట్లా కొంతమంది భక్తుల దేశభక్తుల పేర్లు మర్చిపోకుండా తరతరాలు గుర్తుండడం కొరకు, వాళ్ళు చేసే త్యాగాలు జనాలకు అర్థమవడం కొరకు, వాటిని వాళ్ళు స్మరించడం కొరకు కొన్ని గుర్తులు ఎట్లయితే మనం చూస్తున్నామో ఆ ప్రజలు కూడా ఒక ద్వీపానికి ఎలీషా ద్వీపాన్ని పెట్టేశారు. ఎలీషా కీర్తికి ఒక సాదృశ్యంగా సూచనగా ఒక ద్వీపానికి పేరు పెట్టేశారు. అంటే ఎంత పేరు గడించాడో చూడండి, ఎంత ప్రఖ్యాతిగాంచాడో చూడండి. ఈ వ్యక్తిని గురించిన చక్కని విషయాలు మనం ధ్యానం చేయబోతున్నాం. జాగ్రత్తగా మనసు పెట్టండి.
ఒక అద్భుతమైన అనుభవాలు ఎలీషా జీవితం మనం చూస్తాం. ఈ వ్యక్తుల జీవితాలు బైబిల్లో ఉన్నాయి. బైబిల్లో ఉన్నాయా? చందమామ పుస్తకాలు ఉన్నాయా? న్యూస్ పేపర్లు ఉన్నాయా? అమ్మా ఎక్కడున్నాయి? బైబిల్లో ఆది కాండం నుండి ప్రకటన గ్రంథం వరకు చాలా వ్యక్తులకు మనకు కనబడతారు. బైబిల్లో ఒక విషయాన్ని దేవుడు రాయించాడంటే దాంట్లో ఏదో ఒక విషయం నీకు నేర్పించాలనుకుంటున్నాడు. కనుక ప్రతీది కూడా చాలా విలువైందే. న్యూస్ పేపర్లో రాసిందో, లేకపోతే నవల్లోనో, చందమామ పుస్తకాల్లోనో, లేకపోతే ఒక రెఫర్ బుక్లో రాయిస్తే సర్లే ఒక చరిత్ర అనుకోవచ్చు. కానీ దేవుడే వీళ్ళని గుర్తించి రాయించాడంటే మనుషులు గుర్తించి కాదు, చరిత్ర గుర్తించి కాదు, దేవుడే గుర్తించి వీళ్ళ గురించి రాయించాడంటే ఏదో ఒక విషయాన్ని మనకి నేర్పడానికే. కొంతమంది అంటారు పరిశుద్ధ గ్రంథం అని ఉంది కదండి, చాలా మంది ఒక విషయాన్ని బట్టి చాలా తప్పుపడుతున్నారు, అది బాధగా ఉంది నాకు అని ఒక సహోదరుడు నన్ను అడిగాడు. నా బైబిల్ గురించి నాకు చాలా హ్యాపీగా ఉంది, కానీ రెండు సంగతులు బాధగా ఉన్నాయి. ఒకటి, పరమగీతల పుస్తకం ఎందుకు రాయించాడు దేవుడు? పరిశుద్ధ గ్రంథం కదా. ప్రేమ కావ్యాన్ని గురించిన వివరాలు ఎందుకు? అది చదువుతుంటే కొంచెం బాధగా ఉందన్న ఆ పదజాలని. రెండో కారణం ఏందన్న, ఆది కాండంలో లోతు తన పిల్లలతో పాపం చేసిన సంగతి రాయబడి ఉంది కదా. వీటిని పట్టుకొని చాలామంది వ్యంగ్యంగా మాట్లాడుతున్నారు, హేళన చేస్తున్నారు అన్నని. అరే బాబు, బైబిల్లో భక్తుల గురించి ఉంది, భ్రష్టుల గురించి ఉంది. దేవుడు మంచి చెప్పాడు, చెడు చెప్పాడు. ఎందుకు చెప్పాడు? మంచి చేస్తే నీ జీవితం ఎలా ఉంటుంది, నీ తరం ఎలా ఉంటుంది చెప్పాడు. నువ్వు పనికిమాల పనులు చేస్తే, భ్రష్టుడిగా ఉంటే నీ తరం ఎలా శపించబడుద్దో. లోతు పిల్లల ద్వారా పుట్టిన పిల్లలే అమోనీయులు, మోయాబులు కనబడతారు. ఆ తరాన్ని దేవుడు శపించేశాడు. అంటే అక్రమ జీవితం ద్వారా పుట్టిన పిల్లల జీవితాలు శాపంగా మారిపోతాయి, శాపంగా మారిపోతాయి. రాంగ్ వెర్షన్లో పుట్టిన ఆ జీవితాల్ని శాపం ఏలుతున్నట్టు బైబిల్ చెబుతుంది. జాగ్రత్త, ఇవన్నీ కూడా పాఠాలే, మన జీవితాన్ని సరిచేసే అనుభవాలు ఇవన్నీ. దేవుడు అందుకని రాయించాడు. నీ తరాల్ని దేవుడు దీవించాలంటే నీవు ఎలా నడవాలి, ఎలా ఉండాలో దేవుడు చెప్పాడు. పాత నిబంధన కాలంలో చూచి చూడకుండా వదిలిపెట్టాడు కొంతకాలాన్ని. మోషే ధర్మశాస్త్రం వచ్చిన తర్వాత వరస వావిలు పెట్టాడు, ఎవరిని పెళ్లి చేసుకోవాలి, ఎవరిని పెళ్లి చేసుకోకూడదని. బైబిల్లో ఉంది, మోషే తండ్రి అమ్రాము మేనత్తను పెళ్లి చేసుకున్నాడు. ఎవరిని మేనత్తను పెళ్లి చేసుకున్నాడు. అరే ఏంది రిలేషను? సొంత మేనత్తను పెళ్లి చేసుకోవడం ఏంటి? మీరు జాగ్రత్తనండి. అబ్రహాము షారా చెల్లిని పెళ్లి చేసుకున్నాడు. కయ్యను దాకపోతే కయ్యను భార్య నుంచి వచ్చింది. మనకి ఆదాముకి ఎవరు పుట్టారు మనకు తెలిసింది? కయ్యను, హేబేలు, ఇంకెవరు? ఏనోషు. వీళ్ళే పుట్టారు అనుకుంటాం మనం. కానీ చరిత్రలో ఆదాము గారికి 84 మంది పిల్లలు. ఎంతమంది? 84 మంది. 84 మంది అండి చరిత్రలో మనం చూస్తే. అట్లా ఇటు తిరిగి అటు తిరిగి వచ్చి చెల్లినే పెళ్లి చేసుకున్నాడు. ఎవరు? కయ్యను. ఆ రోజుల్ని దేవుడు వదిలేశాడు. ఆ రోజుల్ని దేవుడు పరిణామంలో తీసుకురాలే, చూచి చూడకుండా పెట్టేశాడు. ధర్మశాస్త్రం వచ్చిన తర్వాత, మోషేకి ధర్మశాస్త్రం దేవుడు ఇచ్చిన తర్వాత, లేవియాకాండం 18వ అధ్యాయంలో ఎవరిని పెళ్లి చేసుకోవాలి, ఎవరిని పెళ్లి చేసుకోకూడదు అన్న వివరాలు చక్కగా రాయబడ్డాయి. మేనరికాన్ని గురించి కూడా ఖండించి మాట్లాడింది బైబిల్. దేని గురించి? మేనరికాన్ని గురించి. మేనరికం అండి, మేనరికం చేసుకోవడం వల్ల, మేనరికలు చేసుకోవడం వలన పిల్లలు వికలాంగులుగా, అంగవైకల్యం కలిగి, లేకపోతే కాస్త ఏదో ఒక లోపం కలిగి పడుతున్నారు. మేనరికం శాస్త్రవేత్తలు కూడా, సైన్స్ ఇప్పుడు చెబుతుంది ఏంటి, మేనరికలు చేసుకోకూడదు అని. కానీ బైబిల్ ఆల్రెడీ ఎప్పుడో చెప్పింది. అంటే దేవుడు అనంత జ్ఞానిగా, సర్వనిరిగినోడుగా చెప్పాడు. ఇప్పుడు లోతు తన పిల్లలతో పాపం చేశాడు. తనకు తెలియకుండా పాపం జరిగింది, తప్పు జరిగింది. గర్భాలు ధరించారు, పిల్లలు కన్నారు. వాళ్ళు ఎవరాళ్ళు చూడండి ఒకసారి. ఆ సంతతి గురించి మీరు చూడగలుగుతారు బైబిల్లో.
ఆదికాండం 19వ అధ్యాయం 37. మోయాబు అని పేరు పెట్టాను. చిన్నది కూడా. అదిగో అమ్మోనీయులు మోయాబీయులు శపితమైన జాతి. దేవునికి విరోధంగా నిలబడ్డారు వీళ్ళు. దేవుని ప్రజలకి ఎదురొడ్డారు వీళ్ళు. ఈ తరాన్ని నాశనానికి అప్పగించాడు దేవుడు. అంటే అక్రమ జీవితాల ద్వారా పుట్టే సంతతి ఎంత శాపంగా మారుతో చెప్పడం కొరకు దేవుడు రాయించాడు. ఇది దేవుడికి స్తోత్రం కలుగునగాక. నువ్వు అట్లా పనికిమాల పని చేయమని కాదు, అట్లా పనికిమాల పని చేసినా నీ దేవుడు దానికి వత్తసు పలుకుతాడని కాదు ఇక్కడ రాయబడింది. అట్లా ఖండం ద్వారా ఆ జాతి, ఆ తరం, ఆ వంశాలు శపితమైపోయినాయి. దాన్ని చెప్పడం కొరకు దేవుడు రాయించాడు. కానీ అర్థం కాని వాళ్ళు చెప్పే మాటలు ఏంటంటే, ఏంది మీ దేవుడు ఇటువంటి వాటి కూడా ఆ వత్తసు పలుకుతాడా, ఇటువంటి వాడు కూడా ప్రోత్సహిస్తాడా? ప్రోత్సహించడు. పాపిని ప్రేమిస్తాడు, పాపాన్ని ప్రేమించడు. హల్లెలూయా. దేవుడు పాపిని ప్రేమిస్తాడు. ఒకటి పిచ్చి, ప్రేమ. నీ కొరకు ఇప్పుడు గోవిందపురానికి వచ్చి సిలువేయబడాలంటే సిలువేయించుకుంటాడు. ఆయన అప్పగించబడతాడు. నువ్వు పరిశుద్ధంగా మారడానికి, నువ్వు పరిశుద్ధంగా ఉండడానికి. అలాగని దాన్ని ఆసరా చేసుకొని అవకాశాలని మంచితనం తీసుకోవాలి, చేతకాలం తీసుకుంటే దాని నష్టం మనమే అనుభవిస్తాం, దాని ప్రతిఫలం మనమే అనుభవిస్తాం. నీ కన్ను నువ్వు పొడుచుకున్నట్టే, నీ గొంత నువ్వు తీసుకున్నట్టే. దేవుని ప్రేమ అర్థం కాకపోతే జరిగే నష్టం మనకే, నష్టపోయేది మనమే. ఎలీషా జీవితంలో చాలా అద్భుతమైన వివరాలు ఉన్నాయి. బైబిల్లో చాలా మంది వ్యక్తుల జీవితాలు కనబడతాయి. బైబిల్ క్యారెక్టర్స్ అంటారు వీటిని. అంటే బైబిల్లో వ్యక్తుల చరిత్రలు మనం చక్కగా కథ రూపంలో చక్కగా చదువుకొని తెలుసుకొని వాటి మనసులో పెట్టుకుంటే చాలా విషయాల్ని దేవుడు మనతో మాట్లాడుతాడు. ఎలీషా జీవితంలో చాలా అద్భుతమైన అనుభవాలు ఉన్నాయి. నమ్మకంగా వెంబడిస్తే ఎంత ఆశీర్వాదాన్ని చూడగలమో ఇంకో కోణం ఎలీషా జీవితం మనకు బోధిస్తుంది. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. నమ్మకత్వాన్ని కాపాడుకోవడం వల్ల, నమ్మకంగా దేవుని ఎదుట కనబడడం వల్ల అది ఆశీర్వాదం. ప్రతి ఆదివారం 10 మంది లేపి కూర్చోబెట్టే పరిస్థితి కాకుండా నీ మటుకు నువ్వు నెట్టుకుంటా ఓపిక చేసుకొని మెల్లగా చర్చిలోకి వచ్చి ఎంత టైం పట్టినా మెల్లగా ఓపిక చేసుకొని వచ్చి మెల్లగా కూర్చొని దేవుని సలో కనిపెట్టి దేవుని సలో గడిపి వెళ్తాం. చూసావా? దాన్ని మర్చిపోడు ఆయన. దాన్ని ఏమంటాం? నమ్మకం. అంతే అంతే. ఆయన కన్నులు లేవంటారా? దేవుడు కళ్ళు ఉన్నాయి లేవా అంటే? మనం ఆరాధించే దేవుడు కళ్ళు ఉన్నాయా లేవా? లేకపోతే నల్ల కళ్ళాలు తల్లి వేసుకున్నాడు ఆయన? లేకపోతే సుకడాలు దించుకున్నాడు ఆయన? ఏమంటే దేవుడు కళ్ళు ఉన్నాయా? ఉన్నాయిగా. నేను చూస్తున్నాడా లేదా? ఎరుజూపులు చూస్తారేంది మీరు? చూస్తున్నాడు. ఇప్పుడు చూసే దేవుడు దాని ప్రతిఫలం ఇస్తాడా ఇవ్వడా? ఆయన ఇస్తాడా లేకపోతే నేను ఇస్తానా? ఇప్పుడు పనికి వెళ్ళినప్పుడు మేస్త్రో లేకపోతే పిలిచినోడు ఎవడో నీకు జీతం ఇచ్చి పంపిస్తాడు. ఇక్కడ నీకు జీతం ఇచ్చేది ఎవరు? దేవుడు. నేను త్వరగా వస్తున్నాను, వాని క్రియల చొప్పున వారికి నేను జీతం ఇస్తాను. ఆదివారం నమ్మకంగా కనపడి నీకు ఆశీర్వాదం. ఇప్పుడు కాలేజ్ స్టడీస్లో చూడండి, నీకు అటెండెన్స్ కరెక్ట్ లేకపోతే డ్యూ పడుద్ది. అటెండెన్స్ కరెక్ట్ లేకపోతే హాల్ టికెట్ ఎవడో తీసుకురా మీ అమ్మ నాన్ని మాట్లాడాలంటాడు. ఎందుకంటే మీ వాడు ఇదిగో ఇన్ని సంవత్సరాల్లో ఇన్ని రోజులకు స్కూల్ జరిగితే, కాలేజ్ జరిగితే, వీడు మహా వస్తే 10 రోజులు వచ్చాడు. వీడు ఏం రాస్తాడు ఎగ్జామ్, వీడికి ఎట్ట ఇచ్చేది నేను హాల్ టికెట్ అంటాడు. ఇప్పుడు పరిష్కారం ఏదైనా ఉందంటే డ్యూ కట్టు, ఫైన్ కట్టు అంటాడు. ఫైన్ కట్టాడు, కట్టాల్సిందే. అటు 4,000 అని 10,000 అడిగి ఖర్చు కట్టాల్సిందే. డ్యూ కట్టకపోతే హాల్ టికెట్ ఇవ్వనంటాడు. హాల్ టికెట్ ఇవ్వకపోతే నువ్వు ఎగ్జామ్ రాసే అవకాశాలు ఉండవు. పరలోకంలో కూడా ఒక రికార్డు ఉంది.
ప్రతి ఆదివారం మనం దేవుని లగపడేదానికి తగిన రికార్డ్ అక్కడ రాయబడుద్ది. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. అందుకని నేను కోరుకునేది ఏంటంటే 6 రోజులు కష్టపడమన్నాడు ఆయన. 6 రోజులు నీకు ఇచ్చేసాడు. ఒక్క పునరుద్ధాన దినాన పరిశుద్ధ దినాన ఆయన సన్నిధిలో కనబడమన్నాడు. ఆయన స్వార్థపడా మంచోడా? మరి అంత చిన్నగా చెప్పారేంది? అది కూడా ఇత్తి మింగేసి వాళ్ళని చూస్తున్నారుగా. 6 రోజులు సరిపోవట్లేదా? 24 గంటలు సరిపోవట్లేదు కదా? 24 గంటలు కాదు, 64 గంటలు వేసి నీకు సరిపోదు. రోజుకి 64 గంటలు వేసినా సరిపోదు. దేవుడికి తెలుసు 24 గంటలు ఎక్కువని. ఇక ఎక్స్ట్రా పెంచితే ఇక అనవసరం. జాగ్రత్తనండి. ఆయన న్యాయవంతుడు. ఒకవేళ ఇలా అంటే, నేను విశ్వాసిగా ఉన్నప్పుడు ఇలా అనుకున్నాను కనుక ఆదివారం మానకూడదని ఒక నిర్ణయంలోకి వచ్చా. కొన్నిసార్లు మనం బోధించుకోవాలి. కొన్ని సేవకులు చెప్తే బాధగా ఉంటుంది, కొంచెం మింగుడు పడదు, కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. అవి నీకు నువ్వు బోధించుకోవాలి. నీకు నువ్వు బోధించుకుంటే అప్పుడు నీకు అర్థమవుతుంది. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. నా ప్రాణమా యెహోవాను అంటే ఏంటి? అర్థం ఏంటి? నీ ఆ ప్రాణంతో నువ్వు మాట్లాడాలి. ఆదివారం చల్లటి గాలి వస్తుంది, ప్రాణం అంటది, అబ్బా ఇప్పుడే నిద్ర పట్టింది కదా, ఇప్పుడే ఎందుకులే కాసేపు అలా పడుకో. ప్రాణం అంటది, మనసు అంటది వద్దొద్దు, అట్ట పడుకుంటే నువ్వు అలా నిద్రలో పోయి ఆదమరిచిపోతావు, పాదనైపోద్దని. పోరాటం. ఈ పోరాటంలో నిద్ర పట్టి పట్టక పట్టిద్దామంటేనేమో పట్టనివ్వట్లే, పెనుగులాట. అంటే ఈ గ్యాప్లో ఇటు దొరుకుతా అటు దొరుకుతా ఉంటావే కానీ చర్చికి మాత్రం రావు. అంటే ఏం జరుగుతుంది? యుద్ధం జరుగుతూ ఉంది. నేను తెల్లవారుజామున 2:30-3 గంటలు లెగిస్తా. అసలు నేను పడుకునేప్పటి 12 అవుద్ది. నా శరీరం అంటది కాసేపు పడుకొని ఒక 10 నిమిషాలు నా శరీరం క్లాస్ పీకుతా. ఒక 10 నిమిషాలు క్లాస్ పీకుతా. అసలు కళ్ళు మంటలు పడుతూ ఉంటాయి, శరీరం మాత్రం అలా వాలిపోతుంటుంది, ఆత్మ మాత్రం ఎలా అంటుంటుంది. ఇప్పుడు నిద్ర పట్టదు, పడుకున్నా కానీ జీవన్మరణ సమస్యలు అన్నట్టు అనమాట. ఇక తణుకులాడమే పట్టదు. ఇక పుసుక్కున పట్టిందా, ఇక నీకు కోటం 5 గంటలకి ఎవడు పెడతాడు? అయ్యగారు కోటం పెట్టలేదు, ఈడు లేచిందే 7 గంటలకి. మళ్ళీ నాకేస్తుండే ఇలాగ ఏమని కోటం పెట్టలేదు ఏందని. ఎందుకు 7 గంటలు లేచి అతని మీద మొహమ్మడి చేయడానికి లేచి పెట్టలేదని అడుగుతాడు. ఇతను లేచింది 7 గంటలకి. సర్లే, నాకంటే ఒక అర్ధగంట ముందర లేచి మరి అయ్యగారు లేచేళ్ళు ఒక మాట ఫోన్ చేస్తా. అబ్బే మనం లేచేది 7, ఇక మనం నేను లేచింది 6, ఇంకేడు చదువుకోవటం లేరా కొంచెం తేడా పడింది. కానీ ఈ వారం అనౌన్స్మెంట్ వచ్చేది, ఈ వారం ఈ ఆదివారం అబ్బా మరి సౌండ్ మార్చాడయ్యా, ఈ వారం 11 గంటల కూటంలో కలుసుకుందా. నీకు కూడా బాగా కలుసుకుంటావయ్యా, నువ్వు పొలంలో కలుసుకుంటావు నన్ను. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. కష్టమే, పెనుగులాట ఉంటుంది, తప్పదు. నేనేమనుకున్నానంటే 6 రోజులు నా కాడుండి ఒక్కరోజు కష్టపడమంటే సచ్చింది గొర్రె. ఏమైంది? న్యాయం అంటారు. 6 రోజులు దేవుడి కాడ ఉండాలా, ఒక్కరోజు పని చేయాలా? ఈవుడు పెడతాడు బువ్వా, ఎట్ సరిపోదు సంపాదన. 6 రోజులకే సరిపోక ఆదివారం కూడా పనికి వెళ్ళిపోతున్నాం సంస్థ కట్టడానికి. ఏంటి 6 రోజులు సరిపోక మళ్ళీ డైలాగ్ ఏంటో నా దరిద్రం చూడండి, 6 రోజులు ఖాళీగా ఉన్నానా, ఆదివారం వచ్చింది పని అంటాడు ఈడు. అబ్బా, నంబర్ 1 సంపాదకుడు అండి. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. అడ చేసే కదా ఆశీర్వాదం మొత్తం గల్లా పెట్టలేసి గల్లం చేస్తుంది నువ్వు. దేవుని ఆశీర్వాదం ఆయన సన్నిధిలో ఉంటే కలుగుద్ది. ఆమేన్, హల్లెలూయా. దేవుడు చక్కని మాట పలికాడు తెలుసా? చూడండి, ఆదికాండం 2వ అధ్యాయం మీకు కనబడుద్ది. 2వ అధ్యాయం 3వ వచనం. ఆదికాండం 2:3. ఎలయనగా దేవుడు 7వ దినమున ఆశీర్వదించి పరిశుద్ధపరిచాడు. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. ఆశీర్వదించి పరిశుద్ధపరిచాడు.
కనుక ఇది దేవునితో ఉండే రోజు, దేవునితో ఉండే రోజు కనుక అలా ఉండడం ఆశీర్వాదం. ఆయన సన్నిధిలో ఒక్క దినం గడుపుట, అందుకని మరలా కిస్మిస్కి కనబడతా. వీళ్ళు మహాభక్తులు వీళ్ళు, మరి ఏం చెప్పాలి వీళ్ళకి? వీళ్ళు డైలాగులు మామూలు ఉంటాయా? ఒక్క రోజు వచ్చా మరలా కిస్మిస్కే. ఒక్క రోజుకి వచ్చి ఎన్ని గంటలు? 2.5 గంటలు. గంటన్నారేగా. ఆదివారం పూట ఎన్ని గంటలు రోజుకి చెప్పండి? ఎన్ని గంటలు చెప్పండి గట్టిగా. 12 గంటల. సగం చేసావా? సగం మీ ఆడవాళ్ళకి ఇచ్చి సగం నువ్వు పుచ్చుకున్నావా, లేకపోతే దేవుడికి ఇచ్చావా మిగతాది? అయ్యా సగం చేసి ఉండట మనోడు. నువ్వు అట్టగని చేసావు. నేను చెప్పేవాళ్ళు చూడు, దాని 12 నువ్వు చేసావు కదా, ఆ 12ని 24 ముక్కలు కొట్టేవాళ్ళు ఉన్నారు ఇక్కడ. దేవుడికి స్తోత్రం కలుగునగాక. ఇప్పుడు చర్చికి ఎప్పుడు వస్తున్నావు నువ్వు? నేను 5 గంటలు లేచి కోటం పెడితే నువ్వు సరదాగా 6 గంటలు లేచి అంటే పనులను చూసుకొని హ్యాపీగా. అయ్యగారు ఎప్పుడు వాక్యం స్టార్ట్ చేస్తాడు? 7:30కి వచ్చి కూర్చున్నావు. 6:30కి 6:30 7:30 గంట. నేను ముగించేది ఎప్పుడు 8. అంటే 1 గంటన్నరే. అంటే ఆదివారం రోజుకి ఎన్ని గంటలు? గంటన్నరే. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. 24 గంటల, రోజుకి 24 గంటలు. అయితే మనం ఇచ్చేది ఎంత? గంటన్నరే. ఆ గంటన్నరలో కూడా మహాభక్తులు కనబడతారు నాకు. మరి వాళ్ళకి మరి అప్పటికప్పుడు ఆత్మ ప్రేరణ లేకపోతే ఏదన్నా శోధన తెలియదు, కానీ వాళ్ళంతటి వాళ్ళే ప్రార్థన చేసి వాళ్ళే సందా చేసేసి వాళ్ళే వెళ్ళిపోతారు. ఇక అయ్యగారితో పని లేదు వీళ్ళకి. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. డైరెక్ట్ అనమాట. ఇక మధ్యవర్తితో పని డైరెక్ట్. ఇక దేవుడితోనే వీళ్ళకి కనెక్షన్. ఇక మధ్యలో ఎవడొద్దు. అమ్మా అట్టయితే దేవుడు ఎందుకు నన్ను పెడతాడు? పాస్టర్ గారు ఎందుకు ఏడా? అవసరం లేదుగా. నీ ఇంట్లోనే ఒక పాట 2 మాటలు స్తోత్ర ప్రార్థన, స్తోత్రం అయిపోయింది, పో పనికి. ఏడదాకెందుకు? ఈ పద్ధతి పెట్టింది దేవుడు. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. చక్కగా ప్రశాంతంగా టైం తీసుకో, ఒక టైం తీసుకొని అన్ని కార్యక్రమం ముగించుకొని ప్రశాంతంగా రా. ఏదో అర్జెంటుగా తోసుకొస్తున్నట్టు తొక్కేసుకొని పోతే అట్ట ఎమర్జెన్సీ అన్నట్టు. అంత ఎమర్జెన్సీ ఫోనా? ఎమర్జెన్సీ పరిస్థితా? దేవుని సన్నిధిలో నిలవడం ఆశీర్వాదం. ఆమేన్. దేవుని సన్నిధిలో ఉన్న ఆశీర్వాదం. జాగ్రత్తనండి. విలువైన దాన్ని విలువగా ఎంచి బతికితేనే మనకు విలువ. విలువైన దాన్ని విలువగా ఎంచి బతికితేనే విలువ. విలువైన దాన్ని విలువగా ఎంచి బతికితేనే విలువ. దేవుని సన్నిధి విలువ అది చెప్పేది కాదు. భక్తుడు అంటాడు, 1 కోటి ఐశ్వర్యం నన్ను వెదకి వచ్చిన నీకది. మనకు 400కి అయిపోతుంది వారం. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. 6 రోజులు పోతే 300 కాస్త ఆదివారం 400 అంటే పొద అక్క మూట వేసి పడేయి. చర్చి ముందులో ఆటో ఆపి ఎక్కించిపోదాం. దేవుడు ఉంటాడంతే. దేవుడిని కూడా వేసుకెళ్ళిపోతారు వీళ్ళు. మామూలు కాదు. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. 1 కోటి ఇక మనకు 400కి అయిపోతుంది. 1000 రూపాయలకి అయిపోతుంది తేడా. జాగ్రత్త అంటే విలువైన దాన్ని విలువగా ఇస్తేనే మనకు విలువ. దేవుని సన్నిధి విలువ నీ ప్రాణం కంటే ఎక్కువ. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. దేవుని సన్నిధిలో గడపడం ఆశీర్వాదం. భక్తుల జీవితాలు మనం తొంగి చూస్తే చాలా విలువైన అనుభవాలను దేవుడు నేర్పుతా వచ్చాడు. దేని కనపరచాలో దాన్ని కనపరిచి, దేని కనపరచాలో దాన్ని కనపరచడం ద్వారా దేవుడు నీ ద్వారా మహిమపరచబడగలడు. ఆమేన్. జాగ్రత్తనండి. పరిచర్య చాలా విలువైంది. ఒక మాట మీకు చూపిస్తా. పేతురు మొదటి పత్రిక 4:11 చూడండి. పేతురు మొదటి పత్రిక 4వ అధ్యాయం 11వ వచనం. ఒకడు ఉపచారము చేసిన ఎడల దేవుడు అనుగ్రహించు సామర్థ్యం నుండి చేయవలెను.
ద్వారా మహిమ పరచబడును. ఉపచారం అంటే పరిచర్య. దేవునికి ఇచ్చిన శక్తి కొలది, సామర్థ్యం కొలది చేయడం ద్వారా దేవుడికి మహిమ, ఆయన ఘనపరచబడతాడు. భక్తుల జీవితాల్లో దేవునికి ఇచ్చిన ప్రాధాన్యత కానీ, దేవుని విషయంలో కలగజేసుకున్న విధానాలు కానీ ఎంత మహిమకరంగా ఉన్నాయో బైబిల్లో ఉన్న భక్తుల జీవితాలు కనబడతాయి. కొంతమంది అలా లేక శాపాన్ని కొని తెచ్చుకొని జీవితాలు నాశనం చేసుకొని భ్రష్టులుగా మారి దేవుని కోపానికి దగ్గరై నాశనం అయిపోతున్న తరాలు కూడా ఉన్నాయి బైబిల్లో. అట్లా కాకుండా దేవుని కొరకు రోషంగా బ్రతికి దేవుని కొరకు నిలబడి వాళ్ళ జీవితాలని అంకితం చేసిన వాళ్ళ జీవితాల్లో కలిగే ఆశీర్వాదాలు, ఆ మేళ్ళు చెప్పసఖ్యం కానివి. అవి మనం ఊహించని రీతిలో దేవుడిచ్చే ఆశీర్వాదాలు. ఆ స్థాయిలో నువ్వు రావాలని దేవుడు కోరుతున్నాడు. అందుకనే బైబిల్లో చాలామంది వ్యక్తులు మీకు కనబడతారు. ఆదం గారి నుంచి ప్రకటన గ్రంథంలో సంఘం కనబడే ఆ సంఘ విశ్వాసుల వరకు చాలా విషయాలు, చాలామంది వ్యక్తులు మనకు కనబడతారు. ఈరోజు మనకు కనబడుతున్న వ్యక్తి ఎలీషా. ఈ వ్యక్తి ద్వారా మనం కొన్ని పాఠాలు నేర్చుకుందాం. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. బైబిల్లో ఎంతమంది ఉన్నారు ఎలీషాలు? అయ్యా, బైబిల్లో ఎంతమంది ఉన్నారు ఎలీషాలు? ఎంతమంది ఉన్నారు చూపిస్తా. మొదటి రాజుల పుస్తకం 19వ అధ్యాయం 16 వచనం. మొదటి రాజులు 19:16. షాపాతు కుమారుడైన ఎలీషా. మనం వినబోతుంది ఈ వ్యక్తి కోసమే. షాపాతు కుమారుడైన ఎలీషా. దినవృత్తాంతాల మొదటి పుస్తకం 1వ అధ్యాయం 7వ వచనం. దినవృత్తాంతాల మొదటి పుస్తకం 1వ అధ్యాయం 7వ వచనం. దినవృత్తాంతాల మొదటి పుస్తకం 1:7. యావాను కుమారుడు ఎలీషా. ఇక్కడ యావాను కుమారుడు, అక్కడ షాపాతు కుమారుడు. బైబిల్లో వీళ్ళిద్దరే కనబడుతున్నారు. ఎలీషా అన్న పేరు కలిగిన ఇద్దరే, యావాను కుమారుడని ఎలీషా, షాపాతు కుమారుడని ఎలీషా. అయితే బైబిల్లో ఎలీషా అన్న పదం కలిసే కొన్ని పేర్లు ఉన్నాయి. అవి మీరు కన్ఫ్యూషన్ పడకుండా కాస్త వివరణ ఇస్తాను. చూడండి ఒకసారి. సంఖ్యాకాండం 1:10. సంఖ్యాకాండం 1వ అధ్యాయం 10వ వచనం. అనగా ఎఫ్రాయిము గోత్రములో అమీహూదు కుమారుడైన ఎలీషామా. ఏంటి చెప్పండి, ఏం పేరు? ఎలీషామా. ఇతను వేరు. అయితే పేరు కలుస్తుంది ఇక్కడ, ఎలీషామా. కొన్ని ప్రింట్లో ఎలీషా ఒక పక్కన పడి మా ఒక పక్కన పడుద్ది. ఓహో, ఎలీషా మా కుమారుడు అన్నారు. లేనిపోను కూడా. పూర్తి పేరు ఎలీషామా. ఈ ఎలీషామా అన్న పేరు గలవాళ్ళు బైబిల్లో చాలా స్థలాలు మీకు కనబడతాయి. సంఖ్యాకాండంలో దాదాపు 2-3 స్థలాలు కనబడతారు. ఎలీషామా. ఇంకో వ్యక్తి చూడండి, సంఖ్యాకాండం 3:30. సంఖ్యాకాండం 3:30. ఉజియేలు కుమారుడైన ఎలీషాపాను. ఎవరు? ఎలీషాపా లేకపోతే ఎలీషాపాను అన్న పదం మీకు కనబడుతుంది. ఎలీషాపా ఇందాక కనబడ్డాడు. ఎలీషామ్మా. ఇప్పుడు కనబడే వ్యక్తి ఎవరు? ఎలీషాపా. ఇంకో వ్యక్తి కనబడతారు చూడండి. దినవృత్తాంతాలు 2వ పుస్తకం 23:1. దినవృత్తాంతాలు 2వ పుస్తకం 23వ అధ్యాయం 1వ వచనం. జిక్రీ కుమారుడైన ఎలీషాపాతు. ఎలీషామా, ఎలీషాపాతు వీళ్ళు వేరు. వీళ్ళు చాలా స్థలాల్లో కనబడతారు. ఈ ఎలీషామా, ఎలీషాపాతు అన్న వాళ్ళు. ఎలీషాపాతు అన్న వ్యక్తి ఇక్కడ ఒక చోట కనబడతాడు. ఎలీషాపాను, ఎలీషామా అన్న వాళ్ళు చాలా సందర్భాల్లో కనబడతారు మనకి. అయితే ఎలీషా వేరు. ఎలీషా
సంపూర్ణ పేరు ఎలీషా అంతే. మిగతా వాళ్ళు ఎలీషాపా, ఎలీషామా, ఎలీషాపాతు అన్న వాళ్ళు బైబిల్లో మీకు కనబడతారు. వాళ్ళు వేరు. వాళ్ళు మనం మాట్లాడబోతున్న వ్యక్తి ఎవరంటే షాపాతు కుమారుడైన ఎలీషా. షాపాతు కుమారుడు. వీళ్ళు ఆస్తిపరులు, సమృద్ధి కలిగిన కుటుంబం, ఏ కొరత లేదు, తినడానికి ఠికానా లేని కుటుంబాలు కాదు, చాలా అద్భుతమైన కుటుంబాలు. 10 మందికి ఆహారం పెట్టగలిగిన సమృద్ధి కలిగిన కుటుంబం వీళ్ళది. ఈ వ్యక్తి తలపాగా చూడండి, దాన్ని బట్టి మనకు అర్థమైపోతుంది ఇతడు సమృద్ధి కలిగిన ఒక జామీందారి వంశస్థుడు లేక మనకు కనబడతాడు. చాలా అద్భుతమైన కుటుంబం, ఏ కొరత లేదు. కానీ ఆశ్చర్యం, తన కుమారుడు ఎలీషా తర్వాత వీళ్ళకి పిల్లలు ఉన్నారా, కొడుకులా, కూతుర్లా అన్న వివరాలు ఏం లేవు. కానీ ఈ వ్యక్తికి ఎలీషా మాత్రం కనబడుతున్నాడు బైబిల్లో. సేవకుని దగ్గర నుంచి వచ్చి ఇంటికి వచ్చి వార్త చెప్పగానే సేవకి వెళ్తావా అని ఆటంకాలు కానీ, అభ్యంతరాలు కానీ, అవరోధాలు కానీ ఏమీ చూపలేదు. ప్రశాంతంగా అతను ఏం చేయదలిచాడు దానికి అవకాశం ఇచ్చారు. ఏం చేశాడు? అతను ఎడ్లను వధించి ఏమన్నారే, నువ్వు సేవ పోతే పోయావు, ఆ ఎడ్లు ఏం చేసినరా, వాటిని వదిలిపెట్టట అని ఆటంకం చేయలేదు. చాలా ఆశ్చర్యం. తన బిడ్డని సేవకు ప్రోత్సహించిన కుటుంబం ఈ కుటుంబం. దైవజనుడి దగ్గర ఉండడానికి ఇష్టపడ్డ వ్యక్తులు వీళ్ళు. వాళ్ళ కుమారుడు, వీళ్ళ వయసు అప్పుడు ఎంతో నాకు తెలియదు కానీ అవసాన కాలం ఉండొచ్చు. మంచి వయసులో ఉన్నాడు ఎలీషా. వాళ్ళ అవసాన కాలం ఉన్నాడు. కొడుకు సంపాదించి తెస్తే ఏదైనా గడిచే పరిస్థితులు ఉండొచ్చు. అంటే వ్యవసాయం కానీ, అక్కడ వాళ్ళకున్న వ్యాపారాలు కానీ ఏదైనా చేయడానికి అబ్బాయి ఉండాలి. కానీ దేవుడు సేవకు పిలుస్తున్నాడు అన్న విషయం తన బిడ్డ చెప్పగానే ఏం మాట్లాడకుండా దేవుని పనికి అప్పగించారు. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. మా కుటుంబాల్లో చాలామంది మగపిల్లలు ఉన్నాం. ఓ కుటుంబం, మా పెద్దనాన్నగారి కుటుంబం అది. ఆయనకి ఆడపిల్లలు 3 ఉన్నారు. వాళ్ళు ఆడపిల్లలు పుట్టిన తర్వాత ప్రభుని నమ్ముకున్నారు. వాళ్ళు ప్రభుని నమ్ముకున్న తర్వాత వాళ్ళు మందిరంలో ఉపవాసం నుండి ప్రార్థన చేస్తే దేవుడు మగబిడ్డనిచ్చాడు. ఎందుకు ఇచ్చాడంటే వీళ్ళు తల్లిదండ్రులకు ఏమన్నారు అనుకున్నారంటే, నువ్వు కనుక మాకు మగబిడ్డనిస్తే నీ సేవకి ఇచ్చేస్తాం అని నిర్ణయం చేసి ప్రార్థన చేస్తే దేవుడు ఇచ్చాడు మగబిడ్డని. ఇక పుట్టిన తర్వాత వాళ్ళు మర్చిపోయారు. ఏ రోజు కూడా ఆ బిడ్డకి అరే నువ్వు సేవ చేయాలని చెప్పిన దాఖలాలు కూడా లేవు. అయితే మా ఊర్లో జరిగే సేవలో పెద్ద ఆయన చనిపోయిన తర్వాత వాళ్ళ అల్లుడి గారు వచ్చారు సేవకి. ఆయన ప్రార్థన చేస్తూ ఉంటే కొండ మీదకి వెళ్ళి ప్రార్థన చేసేవాళ్ళం మేము రోజు. ఆ పాస్టర్ గారితో దేవుడు మాట్లాడుతున్నారు, ఇదిగో నీతో పాటు వచ్చిన ఒక వ్యక్తి ఉన్నాడే విజయరాజు, ఈ వ్యక్తిని నేను దేవుని నా పని కొరకు ఏర్పాటు చేసుకున్నాను. వీళ్ళు వాళ్ళ తల్లిదండ్రులు ప్రార్థన చేస్తే నేను ఇచ్చానని పరిశుద్ధాత్ముడు తెలియజేస్తే వెంటనే వాళ్ళ తల్లిదండ్రులతో మాట్లాడితే అవునయ్యా వాస్తవమే, మేము మర్చిపోయాం, వాడు కూడా ఏ రోజు చెప్పిన దాఖలాలు లేవు అని చెప్పి సంభాషించారు. ఆ రోజు నాకు అర్థమైంది. దేవుడు అన్నారు, నసపుత్రుడు నీకు ఇవ్వలే, వరపుత్రుడు దేవుడు ఇచ్చాడు. నసపుత్రుడు కాదు వీడు, వరపుత్రుడు కనుక దేవుని పనికి ఇవ్వండి అని చెప్పారు. సరే అనుకున్నారు కానీ ఆ పరిస్థితుల్లోకి రాలేదు. ఆశ్చర్యం ఏంటంటే మేమిద్దరం ఒకేసారి రక్షించబడ్డాం. నేను రక్షణలోకి వచ్చిన తర్వాత ఈ అబ్బాయి కూడా వచ్చాడు, విజయరాజు అనే వ్యక్తి కూడా రక్షణలోకి వచ్చాడు. ఆశ్చర్యం, మేమిద్దరం కలిసి దాసన్ గారి దగ్గర బాప్తిజం తీసుకున్నాం. మేమిద్దరం ఒకే రోజు బాప్తిజం తీసుకున్నాం. నేను దేవుని పని కొరకు పురుకొల్పించబడి మా కుటుంబాల నుంచి ఎంత ఆటంకాలు వచ్చినా, ఇన్ని అభ్యంతరాలు వచ్చినా నేను తెగించి సేవకు వచ్చేసాను. అతడు మాత్రం ఇప్పుడు విజయవాడలో పోలీస్గా పనిచేస్తున్నాడు. ఈ మధ్య కాలంలోనే ఇటీవల కాలం మేమిద్దరం మాట్లాడుకున్నాం. 13 సంవత్సరాల వ్యవధిలో ఆ ఫోన్ కాంటాక్ట్లో మేము మాట్లాడుకున్నాం. అతను మాట్లాడుతూ ఈ విషయాలు సంభాషించాడు. మేము ఎంత ఉద్యోగం చేసినా అన్నా, మన కుటుంబాల్లో మంచి ఉన్నత ఉద్యోగాలు చేసే వాళ్ళు ఉన్నారు. ఎంత ఉద్యోగం చేసే వాళ్ళు ఉన్నా మేము కూర్చొని మాట్లాడితే చార్లెస్ పాస్టర్ గారు చేసే పని గొప్పదని మేము మాట్లాడుకుంటాం. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. వాళ్ళు ఎంచి మాట్లాడే మాట మా అన్న సోమన్న మొన్నటిదాకా ఇజ్రాయేల్ నుండి మరలా ఇప్పుడు ఢిల్లీలో ఇంజనీర్ పని చేస్తున్నాడు. ఒక మంచి సదవరి, మా కుటుంబాల్లో ఎక్సలెంట్ పర్సన్. ఇక్కడ కూడా చాలాసార్లు వచ్చాడు. ఆయన చాలా అద్భుతమైన వ్యక్తి. అతను కూడా చాలాసార్లు నాతో అనే మాట ఏంటంటే, మేము ఎంత చేసిన భౌతికం మా పొట్ట కొరకే,
మా మా జీవనం కొరకే. కానీ మీరు చేసేది దేవుని సేవ గొప్పది. మా అందరికంటే గొప్ప వ్యక్తి ఎవరంటే మీరే. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. మీరే. ఆశ్చర్యం, దేవుని సేవను దృష్టించే విధానంలో మనం జాగ్రత్తగా ఆలోచిస్తే ఘనమైంది. అమెరికా దేశంలో సేవ చేసిన దైవజనులు బిల్లీ గ్రహాం గారి దగ్గరికి అమెరికా అధ్యక్షులుగా ఉన్నవారు, అమెరికా ప్రభుత్వం అంతా కూడా వచ్చి, సార్ అమెరికాకి ఏకగ్రీవంగా మిమ్మల్ని ప్రెసిడెంట్గా చేయాలనుకుంటున్నాం. అతను మంచి ఆస్తిపరుడు, ఓ మంచి బిజినెస్ మ్యాన్, సువార్థికుడు, కోట్ల మంది సువార్త చెప్పాడు ఆయన. ఈ మధ్య కాలం చనిపోయారు ఆయన. 100 సంవత్సరాల దాకా బతికారు ఆయన. అప్పుడు దాకా దేవుని పని చేస్తున్నాడు ఆయన. ఓ మంచి బిజినెస్ పర్సన్. అమెరికా అధ్యక్షులతో సహా వచ్చి, ప్రభుత్వం వచ్చి, అసలు ఎలక్షన్ లేవండి, ఏకగ్రీవంగా బిల్లీ గ్రహాం గారు మిమ్మల్ని అమెరికా ప్రెసిడెంట్గా ఉంచాలనుకుంటున్నాం, మీ అభిప్రాయం ఏంటంటే నవ్వుతున్నాడు ఆయన. ఏం సార్ నవ్వుతున్నారు? అధ్యక్షుడు అండి, అమెరికా అధ్యక్షుడు అంటే ప్రపంచ దేశానికే అధికారి అని అర్థం. టాప్ 10లో ఉంది అమెరికా. కనుక అంత స్థాయి మీకు ఇవ్వాలనుకుంటున్నాం, మీకున్న ఆ సామర్థ్యాన్ని బట్టి, మీకున్న ఆ విధానం బట్టి అంటే ఆయన నవ్వుతున్నాడు. నేను ఇప్పుడు దేవుని సేవ చేస్తున్నాను, దైవజనుడిని. ఏమడుగుతున్నా తెలుసా? ఒక మెట్టు కిందకి రమ్మంటున్నారు నన్ను. అంటే అమెరికా అధ్యక్షుడి కంటే ఒక మెట్టు పై వ్యక్తి ఎవరో? దైవజనుడు. దేవుడికి స్తోత్రం కలుగునగాక. మీరు ఒక మెట్టు దిగి రమ్మంటున్నారు నన్ను, అందుకని నవ్వుతున్నాను అన్నాడట. ఆశ్చర్యపోయాడు. నిజం, దేవుని సేవకుని విలువ మాకు తెలియాలి, ప్రపంచానికి తెలియాలి. తెలిస్తే దాన్ని ఎట్లా మహిమకరంగా నడిపించగలం, అట్లా నడిపించబడితే మా ద్వారా దేవుడు గణపరచబడతాడు. దేవుడికి స్తోత్రం కలుగునగాక. సేవ చీపుగా ఇచ్చేది కాదు, విలువైంది, ఘనమైంది. మన కుటుంబాల్లో దేవుని పని కొరకు ప్రతిష్ఠించబడి దేవుని పనిలో పాల్గొన్న ఆశీర్వాదం మన తరాలు దీవించబడతాయి. ఒకవేళ సేవకుడిగా బలిపీఠం నిలబడి దేవుని వాక్యాన్ని ప్రకటించే అదే సేవ నేను చెప్పట్లే. దేవుని పనులు బలిపీఠం కింద జరిగే ఆ పరిచయలో భాగం కూడా సేవే. దాంట్లో మనం పాలు పొందడం ద్వారా అది మన కుటుంబాలకి ఎంత ఆశీర్వాదమో, ఎంత ప్రయోజనమో మనం గ్రహించగలిగితే దేవుని పనిలో మనం కూడా పాత్రలుగా మిగిలిపోతాం. దేవుడికి స్తోత్రం కలుగునగాక. హల్లెలూయా. దేవుడు కొంతమంది సేవకు పిలుస్తాడు. పిలిచిన ఆ పిలుపుకి అప్పగించుకొని రావాలి. ఎలా రావాలి? వెనకాల ఏదో ఆధారం చేసుకొని కాదు, నేను నేర్చుకున్న అనుభవం, సమస్తాన్ని విడిచిపెట్టి వచ్చేయాలంతే. బైబిల్ చెబుతున్న సత్యం అదే. లేకపోతే నేను ఏదో చదువుకున్నాను అనుకోండి, పార్టీ ఉద్యోగం చేస్తే సేవ చేస్తే ఆ సేవను దేవుడు దృష్టించకపోతే ఉపయోగం ఉండదు. వాక్య క్రమంలో ఉన్న సేవ ఏంటంటే దేవుడు సేవకు పిలిస్తే అసలు ఏది ఆధారం ఉండకూడదు, దేవుడే ఆధారం. ఆమేన్. ఓ పాస్టర్ గారు టీపీఎం సహవాసంలో సేవలో బలపడి దేవుని పనుకొని బయటకు వచ్చిన దైవజనుడు. ఆయన కాడ చాలామంది సేవకులు తీర్చిదిద్దబడ్డారు. వాళ్ళతో అంటాడు, మీ ఇంట్లో ఎప్పుడు కూడా పొయ్యి ముట్టించుకొని ఉండకూడదు. ఎందుకంటే మీరు ముట్టించుకోని ఉంటే విశ్వాసులు జాలిపడి, అయ్యో పాపం ఏమీ లేదని జాలిపడతారేమో. అట్లా జాలి, దయ, దాక్షిణ్యాలతో సంపాదించే సంపాదన అవసరం లేదు సేవలో. ఇప్పుడు గ్యాస్ పొయ్యిలు అప్పుడు లేవుగా, ఎప్పుడు చూసినా ఆ పొయ్యి మీద కొండేసి ఉడుకుతానే ఉండాలా. ఓహో అయ్యగారు ఏదో వండుకొని తింటున్నారులే అన్నట్టుగా ఉండాలా. అంతేగాని మాకు ఏమీ లేదు, తిని 4 రోజులు అయింది, 30 రోజులు అయింది, ఏమీ లేదని డైలీ మీ కాడ రాకూడదు. నిజం. దేవుని మీద ఆధారపడేవాడు అతనికి ఏదో లేదని కనపరచకూడదు. ఏమీ లేకపోయినా దేవుడు సమృద్ధి ఇచ్చేవాడని విశ్వాసంతో అడుగులేయడమే సేవ. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. భిక్షాటంలోకి వెళ్ళే పరిస్థితులు మనకు ఉండకూడదు. కారణం ఏంటంటే అట్లా వెళ్ళబట్టే మా నాన్నగారు లాంటి వాళ్ళ నోట్లో నానుతుంది. సేవ అంటే జోలేసుకుని ఊరి మీద తిరగడం ఏందిరా? కాదు. సేవ అంటే దేవుని కనపరిచేది, దేవుని మహిమను కనపరిచేది. సేవ అంటే కొంతమంది జీవితాలను దేవుని కొరకు అమర్చేది సేవ. వ్యాపారం కాదు, లాభదాయకం కాదు. గెహాజీ వంటి వాళ్ళు ఉన్నారు కనుకనే
పరిస్థితులు తారుమారుకుండా వచ్చామో కానీ ఏలియాలాగా రోషం కలిగి దేవుని పనిలో నిలబడడం ద్వారా కర్మేలు పర్వతంలో అగ్ని దిగి వచ్చినట్టుగా దేవుడు ఆకాశాన్ని తెరుస్తాడంతే. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. అందరు ఆకలితో ఉంటే ఏలియా సమృద్ధి ఆహారం భుజించాడు. కాకుల ద్వారా ఆహారం పెట్టిన దేవుడు ఆయన. ఇవన్నీ ఏంటంటే దేవుడు మనల్ని పోషిస్తాడు, ఆయన మనల్ని సంరక్షిస్తాడు, ఆయన మన విషయంలో కలగజేసుకుంటాడు. కనుక కలవరపడేదేం లేదు, నిరుత్సాహపడేదేం లేదు. మన శుక్రవారం ఒక సేవకులు వచ్చారు ఉపవాస ప్రార్థనకి, విన్సెంట్ పాల్ గారని. ఆయన చాలా కాలం తర్వాత వచ్చారు. మాట్లాడతా, అయ్యా ఏంది ఇట్టగా ఉంచుంటే, అయ్యా ఇదేముంది, ఇల్లు ఏముందిలే అయ్యా, సేవకి చాలా అవసరాలు ఉన్నాయి. దేవుని సేవలను అవసరాలు తీరితే కొంత భారం నాకు తీరుద్ది. కానీ ముఖ్యంగా సౌండ్ సిస్టమ్ కూడా చాలా తిప్పలు పోగు చేసి లైన్ చేశానయ్యా. ఇప్పుడు ఏదో మీటింగ్ పెట్టాలంటే కాస్త ఖర్చు అవ్వకుండా కొంచెం ఇబ్బంది పడకుండా ఉన్నాను అని చెప్తే ఆ సేవకుడు చాలా సంతోషపడ్డాడు. అవును, వాస్తవే. మనం ఉండే ఇల్లు సుందరంగా ఉండడం కాదు, మనం ఇటువంటి ఇళ్లలో ఉన్న దేవుని సేవ కొరకు ప్రతిష్ఠిత కలిగి మనం నడవడం మన తరానికి ఆశీర్వాదం. దేవుడికి స్తోత్రం కలుగునుగా. దేవుని సేవలో కొరతలు తీర్చుకుంటే ఆటోమేటిక్గా మా కొరతలు దేవుడు తీర్చేస్తాడు. మా కొరతలు పూడ్చుకుంటా ఉంటే సేవ కొంటిపడుతూనే ఉంటుంది, ఏదో రోజు కుదిలవుద్ది. ఆయన లేచిన కాడ నుంచి మీటింగ్లో నాకు వారానికి ₹1,00,000 వస్తాయి, నాకు వారానికి ₹1,00,000 వస్తాయి, ఇదే కోత. మీటింగ్లో ఎటు తిరిగి వారానికి ₹1,00,000 వస్తాయి, నాకు వారానికి ₹1,00,000 వస్తాయి చెప్పి దేవుడు కూడా విని సాలిపోయి మొత్తం మూసేసాడు. అప్పులు పాలై దికాన ఎత్తి కావు కూర్చొని వస్తున్నాడు. ₹7 ఎత్తి బాగుంటుందని. సేవ దేవుని మహిమ కొరకు చేసేది, ఆయన నామం కనపరచబడాలి. ఆమేన్. ఆయన నామం ప్రత్యక్షమైనప్పుడు ఆ మహిమైశ్వర్యం మా అవసరాలన్నీ తీరిపోతాయి. మా అవసరాలే కాదు, విశ్వాసుల అవసరాలు కూడా దేవుడు తీర్చగలడు. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఒక అద్భుతమైన కుటుంబం, ఆశ్చర్యం బట్టి. అసలు ఎలీషా సేవకి వెళ్తానంటే అసలు ఏం మాట్లాడలేదండి. అసలు దేవుని పని కొరకు ప్రతిష్ఠించబడి కొనసాగించబడి ఎలీషా జీవితం గురించి వచ్చేవారు మనం ధ్యానం చేద్దాం. ఎట్లా నమ్మకత్వాన్ని కనపరిచాడో, ఏ రీతిలో కొనసాగడం కొన్ని విషయం మనం నేర్చుకుందాం. దేవుని సన్నిధిలో మనం భద్రపరచబడదాం గాక.